అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం. జై శ్రీరామ్. పరమ పవిత్రమైన స్కాంద పురాణంలోని మాహేశ్వర ఖండం చాలా గొప్పది. అందులో భాగంగా చరాచర జగత్తంతా శివమయంగా చూసేవాడే జ్ఞాని. ఈ జగత్తంతా శివస్వరూపమని తెలిసినటువంటి చండాలుడికున్న శక్తి పండితుడికి కూడా లేదు. వేదైః పురాణైః శాస్త్రైశ్చ తథా ఉపనిషత్ ఐః అపి అన్నమాట. ఉపనిషదైః అని స్పెషల్గా ప్రత్యేకంగా చెప్పాడంటే, పూర్వకాలంలో కొన్ని ఉపనిషత్తులు భగవత్ తత్వమును వర్ణించడం కోసమే పుట్టాయి. పురాణములు ఎప్పుడు భగవత్ స్వరూప కథలనే చెబుతాయి. వేదములు ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖాలు పొందడానికి కావాల్సిన కొన్ని కర్మకాండాలు చెప్పాయి. మళ్ళీ వేదములన్నీ స్వర్గ సుఖాలను కూడా అందిస్తాయి. మళ్ళీ ముక్తి రావాలంటే పురాణం దొరికి రావాల్సిందే. అందుకే పురాణాలు దొరికి రావాలి. త్రైగుణ్య విషయ వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున అని భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్పాడు. త్రిగుణములకు సంబంధించిన విశేషాలు చెబుతాయి, నేను స్వర్గం వరకు తీసుకువెడతాయి. కానీ ముక్తినివ్వాలంటే మళ్ళీ ఈ శాస్త్రములు ఏవి పనికిరావుకోమన్నాడు. కాబట్టి నువ్వు నిస్త్రైగుణ్యుడివి కావాలి అంటే వేదములలో ఉన్న జ్ఞానమును గ్రహించి కేవలం కర్మకాండల దగ్గర ఆగిపోద్దని అంతరార్థం. అక్కడ వేదములను తిరస్కరించడం కష్టమో చాలా మంది తిరిగి వేదాలు వద్దంటారు మూర్ఖులు. వేదములే వద్దకపోతే అసలు వేదములే విడిచిపెడితే వేదానుద్ధరతే శతాకృతి కృతే దేవాయ తుభ్యం నమః అని కృష్ణుడి గురించి ఎందుకు వర్ణిస్తాం? వేదములను ఉద్ధరించడం కోసమే కొన్ని వందల రూపములను ధరించి శ్రీకృష్ణునికి నమస్కారము. కాబట్టి వేదములను ఉద్ధరించడం కోసమే ఆయన అవతరిస్తున్నాడు. అసలు మత్స్యావతారం అందుకే ఎత్తాడు. కాబట్టి వేదములకు వ్యతిరేకంగా వెళ్ళమని కాదు, వేదములలో ఉన్న సారం గ్రహించి కేవలం ఊరికే మంత్రములను రోజు కంఠస్థం చేసి చదివి దాన్ని లౌకిక ప్రయోజనములకు వాడుకోవడం కాకుండా, ధన సంపాదనకు వాడడం కాకుండా, ముక్తికి ఈ వేద జ్ఞానము ఎలా పనికి వస్తుందో తెలుసుకుంటే అటువంటి వాడు నిస్త్రయగుణ్యుడు అవుతాడు. అది అవ్వాలంటే
వేదములలో చెప్పబడిన మంత్రములను అనుష్ఠానము చేసిన జీవుల యొక్క చరిత్రలు తెలుసుకోవాలి. వాటిని పురాణములు అంటారు. శాస్త్రములు పరమేశ్వర అర్చన ఎలా ఉంటాయో చెప్పాయి. అందువల్ల శాస్త్రాలలో చెప్పినట్లుగా పరమాత్మను అర్చించాలి. తథా ఉపనిషదైరపి, అలాగే ఉపనిషత్తులు కూడా. ఈ శివోపనిషత్తు, కేనోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు ఇవన్నీ పరబ్రహ్మతత్వాన్ని వారి వారి కోణాల్లో మనకు అందేలా చేశారు ఋషులు. ఇవి తెలుసుకుంటే ఈ జగత్తులో ప్రతి ప్రాణి శివమయము అని తెలుస్తుంది. శివుడు కాని వస్తువు అంటూ ఉండదు. కోరికలు ఉన్నా లేకపోయినా ఈ జగత్తు శివమయమని తెలుసుకొని శివుణ్ణి ఉపాసించి తద్వారా తరించండి. ఈ తరించేటటువంటి వాడికి ఒకవేళ వేదములు తెలియకపోతేనో, ఉపనిషత్తులు తెలియకపోతేనో, అసలు అర్చన చేసే విధానమే తెలియకపోతేనో వాడికి ఏమైనా నష్టమా అంటే చిట్ట చివరికి వచ్చాక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక భక్తి ఒకటి ఒక మార్గం అన్నారు. భక్తి కిం నకరోతి. ఇంకా భక్తుడికి నియమం లేదు. సాధారణంగా భగవంతుడు ఎవరికైనా దర్శనం ఇవ్వాలంటే వాళ్ళు ఎన్నో క్వాలిటీస్ ఉంటే కానీ, ఎన్నో గుణములు ఉంటే కానీ దర్శనం ఇవ్వడు. ధ్రువుడంతటి వాడు ఎంత తపస్సు చేశాడండి బాబు. ఎంతో మంది మహానుభావులు తలకిందులుగా తపస్సు చేశారు. కానీ వీళ్ళందరిలోకి భక్తి ఉన్నవాడు తొందరగా పరమాత్మను చూశాడు. అందుకే ప్రహ్లాదుడికి దొరికినంత సులభముగా పరమాత్మ అందరికీ దొరకలేదు. ప్రహ్లాదుడు కడుపులో ఉండగా భాగవతాన్ని నారదుని ద్వారా విని ధారణ చేసి పుట్టడంతో నారాయణ స్మరణం చేశాడు. అందువల్ల చిన్న వయస్సులో 5 ఏళ్ల వయస్సులో ప్రపంచమంతా హరిమయంగా చూశాడు. ఇక మహాత్ములు ఎంతమంది తపస్సు చేయలేదు అంత పూర్వం. విశ్వామిత్రుడు ఎన్ని దిక్కులకి తిరిగి తపస్సు చేశాడండి బాబు. 4 దిక్కులకి తిరిగి తిరిగి వేలు సంవత్సరములు తపస్సు చేసి 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 ఎప్పటికీ రాముడిని తెలుసుకోగలిగాడు. కాబట్టి ఎంతో కష్టపడి తపస్సు చేసిన విశ్వామిత్రుడి శక్తి కంటే ఇంట్లో కూర్చుని హరినామస్మరణం చేసి హరి భక్తులలో అగ్రగణ్యుడైన ప్రహ్లాదుడి భక్తి గొప్పది. కాబట్టి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత వైరాగ్యం ఉన్నా, ఎంత నిర్వికారత్వం ఉన్నా భక్తి చాలా గొప్పది. భక్తులకి విధి లేదు, నిషేధము లేదు. విధి అంటే చేసి తీరాలి. నువ్వు ఇలా చెయ్యి అని శాస్త్రం చెప్పింది, ఆ ప్రకారం నడుచుకోవడాన్ని విధి అంటారు. వద్దు అని కొన్ని శాస్త్రములు చెప్పాయి, నువ్వు ఈ పని చెయ్యొద్దు అన్నాయి, దానికి నిషేధం అని పేరు. వెరసి విధి నిషేధములు అన్నాం. అనగా ఇలా చెయ్యండి, ఇలా చెయ్యవద్దు. ఇలా చెయ్యండి చెయ్యవద్దు అని చెప్పారు. రెండూ భక్తులకి అవసరం లేదట. అందుకే భక్తుడు ఏం చేసినా వాడు ధరిస్తాడు. అలాంటి ఒక వ్యక్తి చరిత్ర ఇప్పుడు చెబుతున్నాను వినండి అని నందీశ్వరుడు చెప్పాడు. చాలా కాలం క్రితం అవంతిపురంలో నంది అని పేరు కలిగిన ఒక కోటీశ్వరుడు ఉండేవాడు. ఆయన పేరు నంది. నందము అన్నా ఆనందము అన్నా అర్థం ఒకటే. ఎప్పుడు మానసికమైనటువంటి సంతోషాన్ని పొందేవాడు ఆయన. వస్తువుల వల్ల వచ్చే ఆనందం, జ్ఞానం వల్ల వచ్చే ఆనందం, దైవభక్తి వల్ల వచ్చే ఆనందం, ఈ మూడింటిని పొందినవాడు కనుక ఆయనకి నంది అని పేరు. కాబట్టి ఇక మీద గుర్తుపెట్టుకోండి, నందం బందెను అన్నా ఆనందం బందెను అన్నా ఒకటే అర్థం. ఈ నంది మహైశ్వర్య సంపన్నుడు, చాలా గొప్ప ఐశ్వర్యం ఉన్నవాడు. కొందరికి డబ్బు ఉంటుంది, భక్తి ఉండదు. కొందరికి భక్తి ఉంటుంది, డబ్బు ఉండదు. ఈ రెండు ఉన్నవాడికి ఆరోగ్యం ఉండదు. ఎందుకని భక్తి ఉంది, డబ్బు ఉంది, తీర్థయాత్రలకు వెళదామంటే ఆరోగ్యం బాగాలేకపోతే ఏం చేస్తారు? ఇంట్లో కూర్చుంటారు దగ్గుకుంటూ, తిన్నదరక్క, కదలలేక. ఇళ్లలో ఎంతమంది కూర్చుంటున్నారు? మరి ఈ మూడు ఉండాలి. ఈ మూడు ఉంటే అటువంటి వాడు మాత్రమే ఆనందం పొందినవాడు. వాణ్ణి మాత్రమే ఆనంది అంటారు. ఆనంది అన్న నంది అన్న ఒకటిని చెప్పానుగా, మీకు వేరే కొత్తగా చెప్పక్కర్లా. అందుకే ఆనంది నః పునీయాత్ హరి నలిన కదా శంఖ పాణిర్ముకుంద. ఆనంది అని పేరు పరమాత్మకి. మాకు పైగా మా అందరికీ కూడా ఆనంద స్వరూపుడు ఆయన. ఎందుకని? ఆయన దగ్గర అనారోగ్యమే లేదు. ఆ మహాత్ముల దగ్గర మనకి ఉన్నట్టుగా పుట్టుక, వార్ధక్యం, మరణం, రోగం ఇవేవీ లేవు.
అన్నిటికీ అతీతుడు. అన్నిటికీ అతీతుడు కనుక ఆయన ఆనంద స్వరూపుడు. ఈ ఆనంద స్వరూపుడు మనం కావాలంటే, మనము కూడా ఆనంద స్వరూపులమై తరించాలంటే మహాతపస్సు కావాలి. తపస్సు అంటే అడవికి వెళ్ళి ముక్కు మూసుకు చేసేదాన్ని తపస్సు అనరు. అది తపస్సులో ఒక భాగం. ఇంట్లో సంసారమును సక్రమముగా నిర్వహించడం కంటే గొప్ప తపస్సు లేదు. వేల సంవత్సరములు అడవికి వెళ్లి తపస్సు చేసిన వాడి కంటే గృహస్థాశ్రమంలో తన ధర్మమును సక్రమముగా నిర్వహించేవాడు గొప్ప తపస్వి అన్నారు. కౌశికుడి చరిత్ర ఏమిటండి? అరణ్య పర్వంలో మహాభారతంలో చెప్పిన ధర్మవ్యాధుడు కౌశికుడి చరిత్ర ఉంది. కౌశికుడు తల్లిదండ్రులు విడిచిపెట్టి, పెళ్ళాన్ని బాధపెట్టి, పిల్లల్ని పోషించక తపస్సు కోసం అడవికి పోయాడు. వాడి తపస్సు కేవలం కొంగని చంపడానికి పనికొచ్చింది. వాడి తపశ్శక్తి ఎంత గొప్పది! కొన్ని ఏళ్ల తరబడి తపస్సు చేస్తే ఆ తపస్సు వల్ల కొంగను అలా చూడగానే కోపంతో అది చచ్చిపోయింది ఇంటి కింద. కానీ అదే ఒక పతివ్రత ఇంట్లో ఉన్నది. ఆవిడ ఇంట్లో కూర్చుని వేళకి తన పిల్లలకు అన్నం పెట్టింది, పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడింది, భర్తకు అన్నం పెట్టింది, తాను వేళకి తిన్నది, అన్ని పనులు సక్రమంగా చేసింది, గృహస్థాశ్రమాన్ని ఎలా నిర్వహించాలో అలా నిర్వహించింది. టీవీ సీరియల్స్ చూడలేదు, 24 గంటలు వాట్సాప్ చూడలేదు, పిచ్చి పనులు చేయలేదు. అందువల్ల ఆవిడ శక్తి ఎంతది! ఒరే, నువ్వు నాకేసి కోపంగా చూస్తే మాడిపోవడానికి నేను కొంగని కాదు అంది ఈ కౌశికుడితో. మీరు ఈ కథ భారతంలో విన్నారు, అయినా ఒకసారి క్లుప్తంగా 2 ముక్కలు తెలుసుకుంటే అప్పుడు ఈ కథలో ఉన్న గొప్పతనం తెలుస్తుంది. పూర్వం ఒక అరణ్యంలో కౌశికుడు అని ఒకడున్నాడు. వాడు మహాతపస్సు చేసేవాడు. నున్నగా తల గుండు గీకించుకుని గడ్డం మాత్రమే పెంచుకుని తపస్సు చేసేవాడు. ఆయన రోజు ఇంత విభూతి అవి పెట్టుకునేవాడు. అలా ఓ 30 ఏళ్ళు తపస్సు చేశాడు. ఒక రోజున ఆయన రోజులాగే మర్రి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా నున్నగా ఉన్న ఆయన గుండు మీద తప్పన శబ్దం పడింది. ఆ టప్పు శబ్దంతో పాటు వేడిగా ఏదో పదార్థం పడింది. ఏమిటిరా చూస్తే కొంగ రెట్ట. రెట్టలు కొంచెం వేడిగా ఉంటాయి. కాకి రెట్ట వేయించుకోండి కావాలంటే, అది కూడా బట్టబుర్ర మీద వేయించుకుంటే ఇంకా బాగుంటుంది. అంతే ఈ రెట్ట నెత్తి మీద పడగానే వేడిగా అనిపించి ఇలా జిగటగా జారింది. ఒళ్ళు మండిపోయింది దీనికి. ఎంత కష్టపడి మర్రి చెట్టు కింద తపస్సు చేస్తుంటే నన్ను వెర్రివాడి కింద చేసి ఈ పిట్ట రెట్ట వేస్తుందా నా బట్టతల మీద అని కోపంతో కన్నెర్ర చేసి చూశాడు. ఆయన కోపానికి ఆ కొంగ మాడి కింద పడిపోయి డామ్ చచ్చిపోయింది. పాపం ఇదేమిటో అనవసరంగా కొంగ చంపేసాను అనుకున్నాడు ఈయన. పాపం రెట్టేస్తుంది, దానికి ఏం తెలుస్తుందండి? మా ఇంట్లో పిచ్చుకలు వచ్చి గూడు పెట్టాయి, ఏసీ మిషన్లో దూరి పక్కన పెట్టాయి. తీయొద్దన్నాను అది. ఎందుకంటే గడ్డి తీసేస్తే అంత పిల్లలు పాపం చచ్చిపోతాయి. చైనా వాళ్ళు అయితే తీసి రొట్టెలో వేసుకుని కరకరకరగా ఏదో బజ్జీల్లో వెళ్ళి డౌలుతారు. మనం అలా చేయలేం కదా. అందుకే మనల్ని మానవులు అన్నారు, వాళ్ళని రాక్షసులు అన్నారు. కాబట్టి జీవుల్ని, ప్రతి ప్రాణిని బతకనివ్వాలండి. ఎంత ఆనందం కలుగుతుంది! ఎర్రని మూతితో బుల్లి బుల్లి పిచ్చుకలు మన ఇంట్లో తిరుగుతుంటే ఆహా మన ఇల్లు ఆ పిచ్చుకలకి నిలయమైందని ఆనందించాలి. అది జ్ఞానులు చేయవలసిన పని. కేవలం రెట్ట వేసిందని కోపంతో చూస్తే చచ్చిపోయింది. దాంతో ఈయన ఉలిక్కిపడ్డాడు. ఏమిటో ఇవాళ ఈ కర్మయోగం అనుకున్నాడు. మనస్సుకు అశాంతి కలిగింది. తపస్సు చేయలేకపోయాడు. ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఆయనకు ఆకలిస్తే ఆ దగ్గరలో, అడవికి దగ్గరలో ఉన్న ఒక ఊరికి వెళ్ళి యాచన చేసి భిక్షాన్నంతో బ్రతికేవాడు ఆయన. పూర్వం భిక్షుకులు అనేవారు వాళ్ళని. ఇంకా తపస్సు చేయలేక, తపస్సు చేయకపోవడం వల్ల ఆకలి పెరిగి టకా 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 పక్కనున్న ఊరికి వెళ్ళాడు. ఆ ఊళ్ళో ఒక ఇల్లు ఉంది. ప్రారంభంలోనే ఆ ఇంట్లో ఒక పతివ్రత ఉంది. ఆవిడ ఎవరు వచ్చినా ఇంత అన్నం పెడుతుందని నీకు తెలుసు, అందుకని ఆ ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అన్నాడు. ఆ ఇంటి ఆవిడ అప్పుడే స్నానం చేసి మంచి పిండి వంటలు బాగా తయారు చేసింది. సరైన ఉప్పు కారం వేసి క్యాబేజీ పకోడీ, క్యాలీఫ్లవర్ పకోడీ అన్నీ వేసింది. మొత్తం మీద సమస్తం వేసి అన్నం, పప్పులు, కూరలు పళ్ళెల్లో పెట్టి ఈయన వచ్చాడు కదా అని పట్టుకొచ్చింది. ఇంట్లో గిన్నెలో ఉన్న పదార్థాలు పూర్వం ఏం చేసేవారంటే, ఒక పెద్ద పళ్ళెం తీసుకుని దాని మీద ఒక ఆకు వేసి, ఆకులో పప్పు గిప్పు అన్ని వేసి, పప్పుతో పాటు గిప్పు కూడా వేస్తారా అని కొందరు అడుగుతారు. ఏమో గిప్పు కూడా ఉండేదేమో. మొత్తం మీద పప్పు గిప్పు, పెరుగు గిరుగు ఇవన్నీ వేసి పట్టుకొస్తోంది. తీరా పట్టుకొచ్చి ఆయనకి ఇద్దామని గదిలోంచి లోపల గదిలోంచి బయటకు వచ్చే లోపు దూరం నుంచి వాళ్ళు ఆయన కనపడ్డాడు. ఆయన పొలానికి వెళ్ళాడు. కష్టపడి పొలంలో కలుపు తీసి నీరు పెట్టి పనిచేసి అలిసిపోయి చెమట్ల కక్కుకుంటూ తూలుకుంటూ వస్తున్నాడు అనమాట. ఆయన చూడగానే కంగారు పడి ఈ
కౌశికుడి కోసం తెస్తున్న ఆహారం పక్కన పెట్టి పరుగు పరుగున భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ కౌశికుడు పక్కనే ఉన్నాడు, ఆయనేం పట్టించుకోలేదు. ఆకు కంచం పక్కన పెట్టేసింది, భర్త దగ్గరికి వెళ్ళింది. ఆయన కూలిపోతున్న ఆయన తీసుకొచ్చింది, ఇంట్లోకి తీసుకొచ్చి పెరట్లోకి తీసుకొచ్చి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించింది. అలిసిపోయి వచ్చిన భర్తకి పూర్వం అలా సేవలు చేసేవారు, పతివ్రతలను ఉండేవారులేండి. అందువల్ల కూడా ఇలా సేవ చేసింది. చేసి ఆయన్ని కూర్చోబెట్టి భోజనం పెట్టింది. శుభ్రంగా తిన్నాక మంచం మీద పడుకున్నాక కాళ్ళు నొక్కుతూ ఉండగా అప్పుడు ఈ బయట నిలబడిన కౌశికుడు గుర్తుకొచ్చాడు ఆవిడికి. ఇందాక పాప ఆయన ఎవరో భిక్షాందేహి అన్నాడు, ఆయన కోసం వేసిన విస్తరాకు అలాగే ఉంది, ఆయన మర్చిపోయాను. ఎప్పటిదాకా బయట ఉన్నాడో లేడో, ఆయన ఇంతసేపు ఎదురు చూసేలా చేశాను, వెయిట్ చేసేలా చేశాను అనుకుని భర్త నిద్రపోగానే మళ్ళీ వచ్చి ఈ ఆకు ఈ పళ్ళెం కూర్చుని బయటికి నిలబడింది. కౌశికుడు వెళ్ళిపోలేదండి, ఇదంతా చూస్తూనే ఉన్నాడు. ఆయన కొత్త కొత్తలు ఆడిపోతున్నాడు. నాలాంటి తపస్సు చేసిన మహానుభావుడు గుమ్మం దగ్గరకు వచ్చి భిక్షాందేహి అంటే నా కోసం భిక్ష తెస్తూ మధ్యలో భిక్ష పక్కన పెట్టి దిక్కుమాలిన మొగుడికి సేవ చేస్తుందా? వాడు నాకంటే ఎక్కువైపోయాడా? వాడికేమో అన్నం పెట్టింది, పెడితే పెట్టింది, వాడు పడుకున్నాక కాళ్ళు ఒత్తుతుందా? అసలు వీడు నన్ను పట్టించుకుంటుందా లేదా? ఈమె ఈ రోజు వచ్చి నాకు సేవ చేస్తుందా లేదా, అన్నం పెడుతుందా లేదా అనుకుంటూ బయటే నిలబడ్డాట. చూద్దాం ఎప్పటికైనా రాకపోతుందా, వస్తే చెడబడ తిడదాం అనుకుంటూ నిలబడ్డాడు. మామూలుగా అయితే బయటకు వెళ్ళిపోయేవాడు ఆ పూట. భిక్షాందేహి అన్న తర్వాత ఆ ఇంటి వారు అన్నం పెట్టకపోతే ఇంకా అక్కడ ఉండకుండా వెళ్ళిపోవడం వాడు అలవాటు. ఈ పూట ఈవిడి మీద కసి కొద్దీ ఉన్నాడు. పొద్దు నుంచి ఆ కొంగ దగ్గర నుంచి మొదలైన కోపం పోవడమే లేదు. అందుకే కొంతమందికి అలా సీరియస్ గా ఉండిపోతారు అన్నమాట. ఏదో జోకేసినా స్పందించరు, ఏదో జరిగింది ఆ పూట పొద్దున. ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. కొత్త తకుతుకు లాడిపోతారు. సరే ఇప్పుడు పాపం ఈవిడ రాగానే ఆవిడ అన్నం ఉన్న ఆకు ఆయనకి ఇవ్వబోతూ ఉండగా ఎగాదిగా చూసి ఆకు అందుకోకుండా, ఏమమ్మా నీకు నేను అంతలోపు అయిపోయానా అన్నాడు. ఎన్ని గంటలైంది నేను ఇక్కడికి వచ్చి? 2 గంటలు దాటిపోయింది. గుమ్మం దగ్గర నిలబడ్డాను, ఆకలికి మలమల వాడిపోతూ భిక్షాందేహి అనగా నాకు ఇంత భిక్ష పెట్టడం మానేసి భర్తకి సేవ చేస్తావా? అతిథి విష్ణువు కంటే గొప్పవాడు కదా. అతిథి కిల పూజారహ ప్రాకృతోపి విజానత. ఇంటికి వచ్చిన అతిథి ప్రాకృత అపి అంటే అల్పుడైన వాడెందుకు పనికిరాని వాడైనా ఇంటికి వచ్చాడు గనక వాడు అతిథియే. వాడికి అన్నం పెట్టి తీరాలి, వాడిని గౌరవించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటిది నేను ఆకలితో నీ ఇంటికి వస్తే నాకు అన్నం పెట్టకుండా ఇంత ఏడిపిస్తావా? పెట్టడం ఇష్టం లేకపోతే గెట్ అవుట్ అనొచ్చుగా, పక్కింటికి పో అంటే ఇంకో ఇంటికి పోయేవాడిని. ఆ పక్కన ఎవడో ఇంత అన్నం పెట్టేవాడు. నన్ను ఇంతసేపు ఎండలో నిలబెడతావా అన్నాడు. అనగానే ఏం చేయనండి, మా ఆయన పొలం పని మీద వెళ్ళాడు. ఆయన గొప్ప రైతు కూడాను, కష్టపడి పనిచేసి అలిసిపోయి వచ్చాడు. అసలు ఆయన పని చేశాడు కాబట్టి మా ఇంట్లోకి బియ్యం కూరలు వచ్చాయి, ఆయన వల్లే మీకు ఇంత అన్నం పెట్టాను. అటువంటి దానికి అన్నం పెట్టడం నా ధర్మం, పతివ్రతని కనుక. అందుకే ఆయనకి సేవ చేస్తూ మిమ్మల్ని మర్చిపోయిన మాట నిజమే, అయినా కోపగించకండి, ఇది గృహస్థ ధర్మం కనుక ఈ అన్నం తినండి అనగాని ఇప్పుడు ఆయన తిన్నాక మిగిలిన అన్నం కింద లెక్క ఇది నేను తింటానా అని కన్ను ఎర్ర చేశాడు. నువ్వు కళ్ళు ఎర్ర చేయకు, నువ్వు కళ్ళెర చేస్తే మాడి కింద పడిపోవడానికి నీ బట్టబుర్ర మీద రెట్ట వేసిన కొంగని కాను అందేవాడు. ఇప్పుడు ఆయన కళ్ళతోడు తీసేశాడు, అడిగిపోయాడు. ఎందుకని? ఏం విచిత్రం, నేనెక్కడో అడవిలో కొంగకేసి కన్నెర్ర చేసి చూస్తే కొంగ డామ్మని కింద పడి తెచ్చిపోతే ఇంట్లో ఉన్న ఉడికి ఎలా తెలుసు? పోనీ వాట్సాప్ ఉందా, సిగ్నల్ ఉందా, టెలిగ్రామ్ ఉందా, పద్మాకర్ గారి పురాణం లైవ్ ఉందా? ఏమీ లేదే, ఈవిడికి ఎలా తెలిసింది? అప్పుడు ఈయన ఒక్క క్షణం చేతులు జోడించి, అమ్మ అడవిలో జరిగింది నీకెలా తెలుసు అంటే, అదే దివ్య దృష్టి నాయన. అడవిలో ముక్కు మూసుకుని తపస్సు చేసే సన్యాసి కంటే గృహస్థాశ్రమంలో ఉంటూ వేళకింత దానం చేసే సంసారి గొప్పవాడు. అందుకనే దానం అంత గొప్పదండి. ఎన్నోసార్లు మీకు పాట వినిపించానా, అయినా కొత్త కింద అనిపిస్తా కాబట్టనమాట. జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. నిరతన్నదానమే
నీ పెన్నిదానం నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం దానం ధర్మమే వేదాల నీతి సారం. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. నెరదాత పేరే నిలిచేది ధరణి నిదానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం దానం ధర్మమే వేదాల నీతి సారం. ఇంకెంతకంటే తేలిక ఎవడు చెబుతాడండి? ఎంతో కష్టపడి నిరంతరం జపం చేసేటటువంటి జడలు ధరించిన వాడు, గడ్డాలు పెంచుకున్నవాళ్ళు అయిన అడవుల్లో తిరిగే తపస్సుల కంటే ఇంత అన్నం దానం చేస్తూ ఇంట్లో గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళే గొప్పవాళ్ళు, సంసారే గొప్పవాడు. అందువల్ల సంసారులు తరిస్తారు తొందరగా అన్నారు. సులభంగా తరించేది సంసారం అన్నమాట. ఎంత మహారాజైనా శరీరం విడిచిపెట్టాక ఈ భూమిని విడిచిపెట్టి పైకి వెళ్ళేటప్పుడు ఒక్క రూపాయి పట్టుకెళ్ళాడా? ఎవడు పట్టుకెళ్ళలేదు, ఇంకోడు ఎవడో పట్టుకెళ్ళాడు కూడా. పోనీ ఎవరన్నా మీకు ధైర్యం ఉంటే ఒకసారి ఎఫ్డి వేసి చూడండి. ఎఫ్డి ఫర్ స్వర్గం, మెచ్యూర్ అయిన తర్వాత అక్కడికి పంపించండి అని వేస్తే అక్కడికి ఎవడో పట్టుకెళ్ళడు, ఈ పక్కవాడు ఎవడో పట్టుకుపోతాడు. కానీ చిత్రం ఏంటో తెలుసా, ఈ బ్యాంకుల్లో వేసిన ఎఫ్డి మెచ్యూర్ అవ్వదు, కానీ అది మనకు అక్కడికి అందదు. కానీ ఇక్కడ నువ్వు చేసిన దానం అనే ఫిక్స్డ్ డిపాజిట్ అక్కడికి వచ్చి నిన్ను రక్షిస్తుంది. నీ వెంట వచ్చేది ఆనాడు ఈ పుణ్యకర్మం మాత్రమే. అందుకని నిరంతరం దానం చేసిన మహానుభావుడైన దాత పేరు మాత్రమే ఈ భూమి మీద నిలబడుతుంది. అందువల్ల నాయన నేను నా సంసారంలో ఉండి నా ధర్మం నిర్వహించడం వల్ల ఈ దివ్య దృష్టి వచ్చిందనగా ఈయన ఇప్పుడు నాకు జ్ఞానం బోధించన్నాడు. నేను మా ఆయనకి సేవ చేసుకోవాలి, చాలా పనులు ఉన్నాయి నాకు. వెళ్ళి జనక మహారాజు గారి ఆస్థానం దగ్గరికి వెళ్ళు. మిథిలా నగరంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ధర్మవ్యాధుడు. ఆయన దగ్గరికి వెళితే బోధిస్తాడంటే ఈయన వెళ్ళి నడుచుకుంటూ పోయాడు నానాయతన పడి. తీరా చూస్తే ధర్మవ్యాధుడు ఎవరంటే ఎవరు చెప్పరు. వెతగ్గా ఓ చోట మాంసం కొట్టు దగ్గర కూర్చుని ఉన్నాడు ఆయన. టపకా 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 అని కొట్టేస్తున్నాడు. ఆదివారం అమ్మేవారు కదా ఆ రోజుల్లో, బుధవారమే అమ్మేవారు. బుధవారమో శనివారం నాడో పటా 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 అని మేక మాంసం, గొర్రె మాంసం, ఆ మాంసం ముక్కలు అమ్ముతున్నాడు ఆయన. ఈయనకి కంగారు వచ్చింది. నా కర్మగాలి ఈ పతివ్రతి ఈ మాంసం కొట్టు దగ్గరికి పంపింది, మాంసం అమ్ముకునేవాడు నాకు జ్ఞానం బోధించడం ఏమిటి, నేను తపస్యాలని కదా అనుకుంటూ ఉంటే ఆయన దూరం నుంచే చూసి, ఏమండో ఈ కౌశికుల వారు మీరు మాంసం దగ్గరికి రావడం బాగుంటుంది, అక్కడే ఉండండి, కొట్టు మూసాక మీతో వస్తానన్నాడు ఆయన. ఈయన మళ్ళీ బుర్ర కొక్కున్నాడు. ఎక్కడో మాంసం కొట్లో మాంసం అమ్ముకునేవాడు నన్ను చూసి చూడగానే పతివ్రత పంపింది అంటాడేమిటి అనుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన మాంసం దుకాణం మూసేసి స్నానం చేసి ఈయన వెంట పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ అమ్మా నాన్న మంచం మీద ఉంటే వాళ్ళకి సేవ చేసి ఇంత అన్నం పెట్టాడు. అది పెద్ద కథ, చాలా కథ నడిచిందిలేండి. అంతా అయిపోయాక అప్పుడు ఈయన దగ్గరకు వచ్చాడు. పతివ్రత పంపగా వచ్చావని తెలుసు అని ఆయనతో చాలా విశేషాలు మాట్లాడాడు. అద్భుతమైన ఘట్టం అది. వెళ్ళి మహాభారతం అరణ్యపర్వం మళ్ళీ వినండి ఒకసారి. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటి, ఇంట్లో ఉండి తన ధర్మమును సక్రమముగా నిర్వహిస్తూ ఉండడం వల్ల, మా అమ్మకి నాన్నకి సేవ చేయటం వల్ల, నేను మా ఆవిడ్ని ప్రేమగా చూడడం వల్ల, వాళ్ళ ఆవిడకి అన్నం పెట్టాట, ఆవిడ పొమ్మన్ల మెడబట్టు గంటల, పిల్లల్ని జాగ్రత్తగా చూడడం వల్ల, పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పడం వల్ల, నా వృత్తిని నేను నిర్వహించడం వల్ల నాకింత మహిమ వచ్చింది పొమ్మన్నాడు. నువ్వు మీ అమ్మా నాన్నకి అన్నం పెట్టక భార్యని నూతికి గోతికి వదిలి పిల్లల్ని విడిచిపెట్టి తపస్సు చేసుకున్నావు. నీ పిల్లలు ముష్టివాళ్ళై ఏడుస్తున్నారు, మీ ఆవిడ అలో లక్షణాన్ని ఏడుస్తోంది, అమ్మా నాన్న కళ్ళు పోయి ఏడుస్తున్నారు, వాళ్ళని వదిలి జపం చేసుకుంటాను అని కూర్చుంటే అప్పుడు నీ జపం ఏం ఫలిస్తుంది? కుటుంబాన్ని విడిచిపెట్టి కుటుంబాన్ని ఏడిపించి జపం చేస్తే జప ఫలితం ఉండదు అని ఇంటికి వెళ్ళి ఆ పని చెయ్యని చెప్పాడు ఆయన. ఎప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలా నిరంతరం తన సంసార బాధ్యతలు నిర్వహిస్తూ దానం ధర్మం చేసుకుంటూ పురాణగాథలు వినేటటువంటి వాడు ఈ జన్మలోనే తరించి తీరుతాడు. అదిగో అటువంటి వాడికి ఆనంది అని పేరు. అలాంటి వాడి నంది. ఐశ్వర్యం ఉంది, జ్ఞానం ఉన్నది, భక్తి ఉన్నది, వైరాగ్యం ఉన్నది, యోగం ఉన్నది, సమస్తం ఉన్నాయి. ఆయన
ఒక రోజున తన గురువుని పిలిచాడు. గురుదేవా, నాకు ఒక శివాలయం కట్టాలనుంది. ఎక్కడ కట్టమంటారు అంటే, మన ఊళ్ళో చాలా ఆలయాలు ఉన్నాయి, నీకు కట్టాలని కోరికగా ఉంది కనుక ఇక్కడికి దగ్గరలో దండకారణ్యం ఉంది, ఆ దండకారణ్యానికి కడదాం. అవంతిపురం వాడు ఎక్కడ, దండకారణ్యం ఎక్కడ, అక్కడ గుడి కట్టన్నట్ట. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా మనం ఉండేది అవంతిపురం అంటే ఉజ్జయిని, దండకారణ్యంలో గుడి కడితే నేనే సేవ చేస్తానండి, దయతో దగ్గరలో కట్టుకునే అవకాశం ఇవ్వండి అన్నట్ట. అప్పుడు ఆయన కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో ఆలోచించాడు. అయితే ఓ పని చేద్దాం, ఈ అవంతిపురంలో ఎలాగో మహాకాళేశ్వర లింగం ఉన్నది, ఈ మహాకాళేశ్వర లింగానికి దగ్గరలో నువ్వు ఏ లింగం ప్రతిష్ఠించినా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునేవాడు ఉండడు. కాబట్టి క్షిప్రా నదీ తీరానికి 12 మైళ్ళ దూరంలో ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో నువ్వు శివాలయం కట్టన్నట్ట. అప్పుడు ఇతని ఇంటి దగ్గర నుంచి రోజు కనీసం 13 మైళ్ళు వెళ్లాల్సి వస్తుంది. అతనికి రథం ఉంది కనుక 13 మైళ్ళు పెద్ద కష్టం కాదు. పైగా ఆ రోజుల్లో రథాలు వాయువేగ మనోవేగాలతో నడిపేటటువంటి సారథులు ఉండేవారు. ఆ సారథులు ఈయన దగ్గర పనిచేస్తారు. మన తాతగారు లాంటి వాళ్ళు తలుచుకుంటే 10 నిమిషాలు వెళ్ళిపోతారు, గుడి వచ్చిన ఆగరు వాళ్ళు. ఇక ప్రయాణం అంటే ప్రయాణం, అంత వేగంగా వెళ్ళిపోతారు అన్నమాట వాళ్ళు. అంత మహావేగంగా నడిపే సారథి ఎలాగో ఉన్నాడు కదా, కట్టమనగానే చాలా సంతోషం అన్నాడు. ఈ గురువుగారు తీసుకెళ్ళి అడవిలో ఒక స్థలం చూపిస్తే ఆ స్థలంలో అద్భుతమైన లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఓ పెద్ద ఏకశిలా లింగం. ఆ ఏకశిలాకి మళ్ళీ కింద పానవట్టం విడిగా చేయించి అందులో లింగాన్ని ప్రతిష్ఠించాడు. అంటే అవసరమైతే లింగాన్ని పెకలించి ఇంకో చోట ప్రతిష్ఠించే వీలుండేటట్టుగా పానవట్టం చేయించాడు. వేళా విశేషం మంచిది. లింగ ప్రతిష్ఠకి ఉజ్జయినిలో నుంచి ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు, అవంతిపురవాసులంతా వచ్చారు, పండితులు వచ్చారు. ఒక్క వాళ్లే కాదు, సురసిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతుల వాళ్ళంతా ఈ ప్రతిష్టా మహోత్సవానికి వచ్చారు. దేవతలు రావడం మరీ అదృష్టం అండి. భూలోకంలో నంది అని పేరు కలిగిన ఒక వర్తకుడు అద్భుత రీతిలో ఆలయ ప్రతిష్ఠ చేస్తున్నాడు, చూద్దామని దేవతలు కూడా వచ్చారు. వచ్చిన వాళ్ళలో ఇంద్రుడున్నాడు, యముడున్నాడు, అందరూ ఉన్నారు. ఇంకా ఇది కాక కిన్నరులు, కింపురుషులు అందరూ వచ్చారు. ఇది చాలా వైభవంగా ప్రతిష్ఠ జరిగింది. భోజనాలు అయితే చెప్పక్కర్లా. సాధారణంగా 3 రోజులు ప్రతిష్ఠ అంటే 3 రోజుల ప్రతిష్ఠకి మహా అయితే ఒక 1000 మందికి భోజనం పెడితే గొప్ప అనుకుంటే, ఈయన 3 లక్షల మందికి అరణ్యంలో అన్నదానం చేయగలిగాట. ఎంత డబ్బు ఉంది, ఎంత డబ్బు ఉంటే మాత్రం పని అవుతుందా? డబ్బున్నా పని హడావుడే. ఆర్గనైజర్ సరైన వాడు కాకపోతే, కూడా వచ్చిన అసిస్టెంట్లు సరిగ్గా లేకపోతే, అబ్బో ఆర్గనైజేషన్ చాలా కష్టం. పీఠం పెట్టినవాడికి తెలుస్తుంది. ఈ వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క కామెంట్ చేస్తూ ఉంటే వీళ్ళకి అన్నం పెట్టలేక, వీళ్ళకి మకాములు చూపించలేక, వీళ్ళకి నీళ్లు ఇవ్వలేక, వీళ్ళకి కాఫీలు ఇవ్వలేక, అసలు శివప్రతిష్ఠ కంటే ఈ శివప్రతిష్ఠ ఎక్కువైపోయి బాధపడేవాళ్ళు ఎక్కువయ్యారు. ఆఖరణ వీళ్ళంతా వెళ్ళాక కరెంటు బిల్లులు కట్టుకోలేక తడిసి మోపిడి నానాయాతన. అందులో ఒక్కోసారి ఎవడూ రాకపోతేనే సుఖం అనిపిస్తుంది ప్రతిష్టకి. కరోనా టైంలో ప్రతిష్ట కొన్ని సుఖాలు కలిగించింది, ఎవడు లేడు, సుఖంగా వదిలిపోయింది ఒక దెబ్బకి. అంటే ఇలా అన్నాను కాదు, ప్రతిష్ట కార్యక్రమాలు చాలా కష్టమైపోతున్నాయండి బాబు. ఎప్పుడు ఆర్గనైజేషన్లో సరైన వ్యక్తులు లేకపోతే. మంచి ఆర్గనైజర్ ఒకడు ఉన్నాడా, కార్యక్రమం బ్రహ్మాండంగా సాగుతుంది. ఎవడి పని వాడు చేయాలి, ఎవడికి ఇచ్చిన డ్యూటీ వాడే చేయాలి. కాఫీ డ్యూటీ దగ్గర ఉన్నవాడు కాఫీయే పోయాలి. ఈ వీడి మధ్యలో లేచిపోయి కోటి దీపోత్సవంలో పాల్గొంటే ఇంక కాఫీ ఏమి ఇస్తాడు? అక్కడ దీపము వెలగదు, కోటి దీపోత్సవము వెలగదు. ఇక్కడ కాఫీ తీసుకెళ్ళి అందులో పోస్తాడు దీపంలో. అలాగే జరుగుతుంది ఎక్కువ చోట అనమాట. దీపోత్సవానికి వాలంటీర్లు వస్తారండి. ఇదిగో నాయన, నీ పని నెయ్యి, నీ పని ఒత్తులు వేయడం, నువ్వు కాఫీ ఇవ్వడం, నువ్వు టీ పోయడం, నువ్వు ఇడ్లీ ఇవ్వడం. అంటే ఈ ఇడ్లీ వాడు, కాఫీ వాడు మట్టుకు వాడు కూర్చుకుని వీడు వెళ్ళి ఆ నేతి ఒత్తుల దగ్గర కూర్చొని వెలిగించేస్తాడు. అసలు ఒత్తులు వెలిగించేవాడికి ఒత్తి లేదు, బత్తీ లేదు. చివరికి వాళ్ళంతా ఉత్తునే వెళ్ళిపోతారు. అప్పుడు ఏమంటారు, కోటి దీపోత్సవానికి పిలిచారండి, 500 వచ్చుకున్నారండి, తీరా అక్కడేమో మాట వరుస కూడా దీపం వెలిగించలేదండి అని అసలు డబ్బులు కట్టినోడు ఏడుస్తూ పోతాడు. ఇలా చాలా చోట్ల గందరగోళం అవుతుంది. అందువల్ల ఏంటంటే ఆర్గనైజేషన్లో ఎవరికి అప్పగించిన పని వారే చెయ్యాలి. ఈయనకి కాఫీ అంటే కాఫీ దగ్గర కూర్చోవాలి. ఆయన ఆ కాఫీ దగ్గర కూర్చుంటే ఈయన దీపం వెలిగించిన పుణ్యం పొందుతాడు. ఈయన్ని లెట్టిన కడిగంటే కడగాలి, కడిగితేనే ఆయనకి ఈ దీపోత్సవ పుణ్యం వస్తుంది. ఫలానా ఆయన్ని ఏమనాలి, మీరు గురు భగవాన్ అనంటే ఆయన గురు భగవాన్ అనాలి, అంటేనే ఆయనకి పుణ్యం వస్తుంది.
ఈయన గురు భగవాన్ మానేసి ఆ బయటికి వెళ్ళి నాకేదో జరుగురు పని ఉందంటే ఉపయోగం లేదు. ఇది చాలా ఒక అద్భుతమైన ఆర్గనైజేషన్. ఈయన అదృష్టవశాత్తు ఈ నందిగారి దగ్గర డ్యూటీ తప్పక చేసేవాళ్ళు ఉన్నారు. అక్కడ డ్యూటీ మైండెడ్ అనమాట. పిలిస్తే పలుకుతారు వాళ్ళు. కొంతమంది ఉంటారు ఇక్కడే ఉంటాడు, మాయమైపోతాడు. వాళ్ళు ఏమనంటే కిందకి వెళ్ళారంటే పంచి మడత పెట్టానంటాడు. నేను పంచివాడు మడత పెట్టమన్నాడు చెప్పండి. ఇక్కడ ఉండి పని చేయాలి నువ్వు. ఆ టేబుల్ అక్కడ లేకపోతే ఇక నువ్వేమిటి ఉపయోగం? నువ్వు గరుత్మంతుడివా, నువ్వు హనుమంతుడివా? అబ్బే. కాబట్టి అలా పిలిస్తే పలికేటటువంటి వాళ్ళు ఉండడం వల్ల, ఎవడి పని వాడు చేయటం వల్ల అరణ్యములో ప్రతిష్ఠ మహావైభవంగా జరిగింది. అన్నదానం బాగా జరిగింది. అన్నదానంతో పాటు తిన్నదాతలు కూడా ఉన్నారు. అన్నదాతే కాక తిన్నదాత వద్దు మరి. హాయిగా తిన్నారు, అందరూ సంతోషించారు. ఒక అదృష్టం, ఆ అడవి ఏమాత్రం కంపు చేయలేదట వాళ్ళు. ప్లాస్టిక్ చెత్త చెదారం లేకుండా ఎక్కడికక్కడ అందరూ శుభ్రం కూడా చేశారు. ఇక తర్వాత నుంచి ఇతని పేరు మారుమోగిపోయింది. ఆహా, నంది పరమభక్తుడు. కీకారణ్యంలో శివలింగ ప్రతిష్ఠ చేశాడు, వైభవముగా చేశాడు. శాస్త్ర మర్యాదలను అనుసరించి మంత్రపూర్వకముగా చేశాడు. ఇది కాక అన్నదానం కూడా చేశాడు అని అందరూ ఆయన్ని పొగిడారు. ఈ జనాలకి దూరంగా ఉన్న గుడి కదా, అందువల్ల ఈయన రోజు ఏం చేసేవాడు అనమాట, ఇంట్లో పూజలు ముగించుకుని అన్నం నివేదన కోసం వండి 9 గంటలకో గుడికి వచ్చేవాడు. 1 గంట ప్రయాణం ఉండేది. అందువల్ల అక్కడికి రాగానే శుభ్రంగా శివలింగాన్ని శుభ్రం చేసి అక్కడ చేయవలసిన ఉపచారములు చేసి పులిహారయో దధ్యోదనమో కట్టు పొంగలో ఇటువంటివి నివేదన చేసి కొంత ప్రసాదం తాను తిని అడవిలో ఉండే కొన్ని జంతువులకి పిట్టలకి ప్రసాదం వేసి మళ్ళీ ఇంటికి వచ్చేసేవాడు. ఇంచుమించుగా నెలలో 15 రోజులకి తక్కువ కాకుండా తానే స్వయంగా వెళ్ళేవాడు. మిగతా రోజుల్లో అర్చకుల్ని పంపేవాడు. ఏమైనా అడవిలో ఉన్న అర్చనే జరుగుతోంది. ఒక రోజున ఆ అరణ్యంలోకి ఒక బోయేవాడు వచ్చాడు. వేటాడడానికి వచ్చాడు. వాడు అడవి పందిని కొడితే అడవి పంది తప్పించుకుందిట. నిజానికి ఈ కిరాతకుడు గురి తప్పకుండా బాణం వేయగలవాడు. కానీ వాడి అదృష్టమో దురదృష్టమో, వాడు ఒక అర్ధచంద్రాకారపు బాణమును చెవిదాకా లాగి ఒక అడవి పంది మీదకి విడిచిపెట్టాడు. బాణాల్లో కూడా అర్ధచంద్రాకారంలో ఉండే బాణాలు ఉంటాయి. అవి తగిలాయంటే ఈ తల మొత్తం అలా కత్తిరింపబడి కింద పడిపోతుంది అన్నమాట. మనుషుల తలలు ఇలాంటి బాణములతో అర్జునుడు తెగ్గొట్టినట్టుగా భారతంలో ఉంది. అర్ధచంద్రాకార బాణం వేస్తే చాలు, ఈ బాణం అలా వెళ్ళిందా అది మొత్తం కత్తిలాగా పర్రను కోసేస్తుంది అనమాట. ఈ తల వెళ్ళి దూరంగా పడిపోతుంది. అలాంటి బాణంతో భగదత్తుడు అంటే నరకాసురుడి కొడుకు ఏనుగుని చంపాడండి అర్జునుడు. ఏనుగు బీభత్సం సృష్టిస్తే చితకొడి పారేశాడు. చెట్ట చివరిలో అర్జునుడు చాలా ఘోర యుద్ధం జరిగిందిలేండి. అందులో వాలిక దొడ్డనారసము వజ్రము శైలము దాకు నాకృతిన్ పాలము మీద దాకుడు యభంబు వెసంబడి కొమ్ములే ఓతగా వ్రాలుడు అర్ధచంద్ర రుచిర ప్రదరంబున దృంచే బాణ విద్యాలసి తుండు క్రీడి భగదత్తుని కంఠమ కుంఠితోద్ధతిన్ అని తిక్కన గారు మహాభారతంలో ద్రోణపర్వంలో పద్యం రాశారు. ఓ బాణంతో ఏనుగుని పడగొట్టి ఆ ఏనుగు మీద నుంచి కిందకు తూలుతున్నటువంటి భగదత్తుని కంఠాన్ని అర్ధచంద్ర రుచిరప్రదరము అన్నాడు. అర్ధచంద్రాకారములో ధగ ధగ వెలిగిపోతున్న తొడుకుమని వెలిగిపోతున్న బాణంతో కొట్టి పారేశాడు. బాణం కూడా తుప్పు బాణం కాదు. కొంతమంది ఇళ్లలో కత్తులు తుప్పు కత్తులు ఉంటాయి. వాడి తుప్పు కత్తులు అయితే తెగవు మెడ, అందుకని మెరిసిపోతుందిట బాణం. అంటే అంత పొదురు పెట్టబడిన తుప్పు లేని బాణంతో తల నరికి పారవేశాడు ఆయన. అలాంటి బాణం ఈ కిరాతకుడు అడవి పంది మీద కొట్టాడు. కానీ అడవి పందికి తగలకుండా రాసుకుంటూ వెళ్ళిపోయింది ఆ బాణం. దాంతో అది కంగారు పడి పెద్ద అరుపరిచి పారిపోయింది. దాన్ని వెతుక్కుంటూ కిరాతకుడు వచ్చాడు. ఎక్కడా పంది దొరకలేదు. కనీసం పంది అడుగుజాడలు కూడా కనపడకుండా పోయే కొంత దూరం వెళ్ళాక విసిగి వేసారివాడు అలిసిపోయి ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయా అనుకుంటూ ఆ అడవిలో కొంత ముందుకు పోయాడు. తిండి లేదు ఇప్పుడు వాడికి. పంది దొరుకుంటే కాస్త మాంసం తినేవాడు, పచ్చి మాంసం తినేసేవారు ఆ రోజుల్లో. అప్పుడు వాడికి కొంచెం ఓపిక వచ్చేది. మన వాళ్ళు తింటల్లా మొలకలు, పెసలు, కందులు, గోధుమలు,
శనగలు నానబెట్టుకుని మొలకలు తిన్నట్టుగా పంది మాంసం కాస్త అది మొలకవాడికి దాని చిలక తీసి పారవేసి తినేవాడు అనమాట. కానీ దొరకలేదు, అందుకని ఆకలి ఎక్కువైంది. ఈ ఆకలి కోసం పందిని ఇంకా వెతక్క దప్పిక పెరిగింది. దప్పిక కోసమని వాడు మంచినీళ్ళ కోసం వెతుకుతూ ఓ తోటకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద విశాలమైన సరస్సు కనపడింది. ఆ సరస్సులోకి నీరు క్షిప్రా నది నుంచి వస్తుందన్నమాట. క్షిప్రా నది అంటే ఇప్పటికీ ఉజ్జయిని దగ్గర చాలా బాగా ప్రవహిస్తుంది. ఒకప్పుడు ఆ నది దగ్గరికి స్నానానికి వెడితే అంతకంటే ఎండ్రిన్లో దూకి చచ్చిపోతే బాగుండు అనిపించేది. ఎండ్రిన్ తాగడం లేకపోతే విషంలోకి దూకడం మంచిది అనిపించేది. అటువంటిది 2014 నుంచి ఒక మహానుభావుడు, ఒక నరేంద్రుడు మనకి పాలకుడయ్యాడు. అసలు క్షిప్రానది చూస్తే ఇదే అనిపిస్తుంది అనమాట. ఆ నీరు ఎంత శుభ్రమైపోయిందండి. గంగానది కానీ ఇది కానీ ఎప్పటికప్పుడు దాన్ని శుభ్రం చేస్తున్నారు. స్నానం చేయడానికి హాయిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు పాలకులు కావాలి. అలాగా ఆ క్షిప్రానది జలం ఒక మంచి సరస్సులో ప్రవహిస్తోంది. ఆ సరస్సు దగ్గరకు వచ్చి అందులో హాయిగా స్నానం చేసి మంచినీళ్ళు తాగాడు, కడుపారా తాగాడు. అమ్మయ్య, దాహం తీరిందిరా బాబు, ఇప్పుడు ఆకలి వేస్తోంది, ఎక్కడైనా అన్నం దొరుకుతుందేమో అని చూశాడు. అప్పటికి ఒక గంట క్రితమే మన నందిగారు అక్కడికి వచ్చి ఆ సరస్సు తీరంలో ఉన్న మర్రి చెట్టు కింద తాను నిర్మించుకున్న ఆలయం దగ్గరకు వచ్చాడు. వచ్చి శుభ్రం చేసి శివలింగాన్ని పైన రత్నములు, రోజు నవరత్నాలు కూడా వేసేవట, పువ్వులు ఇవన్నీ వేసి పూజ చేసి కొంత పులిహార నైవేద్యం పెట్టి వెళ్ళిపోయాడు. కొంతేమో ఏవో ప్రసాదంగా చుట్టుపక్కల పిట్లకేశాడు. కొంత పులిహార ఇంకా అక్కడ ఒక దొన్నెలో ఉంది. వీడికి మతిపోయింది. ఆ శివుణ్ణి చూడటంతో ఎక్కడలేని భక్తి వచ్చింది. నిజానికి వీడు అంత పూర్వం పెద్ద శివభక్తుడు కాదు. ఆ పూట వాడు అదృష్టం ఏదో బాగున్నది. ఆ శివలింగం చూడగానే ఈ శివుడు నా దైవం, ఈయన్ని పూజించాలి అనే భక్తిభావం పెళ్ళుబికి వచ్చింది. అది పూర్వజన్మ సుకృతం అంటారు. ఏ జన్మలోనో పుణ్యం చేస్తే, ఏ జన్మలోనో పరమేశ్వర ప్రసాదం తిని ఉంటే, ఇలాంటి పురాణ కథలు విని ఉంటే ఈ జన్మలో శివుడి మీద మనకి భక్తి పెరుగుతుంది. శివభక్తితో తరిస్తాం. పరమేశ్వరుడి మీద, పరమాత్ముని మీద భక్తి రావడం అంటే అంత తేలిక కాదు. ఎన్ని జన్మల పుణ్యం అండి అది. అందుకనే ప్రహ్లాదుడు పుట్టినప్పుడు అనేక జన్మల పుణ్యం ప్రహ్లాదుడి రూపంలో వచ్చింది అని రాశారు అక్కడ ఆయన. కాబట్టి ఇవాళ మీరందరూ ఇవాళ పురాణం వింటున్నారంటే అది ఈ జన్మ పుణ్యం మాత్రమే కాదు, ఎన్నో జన్మలలో నా దగ్గర పురాణం విని 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 ఇక్కడికి వచ్చారు. అది ఇప్పుడు కొంచెం పరిపక్వం అవుతుందన్నమాట. అందుకని చాలా అద్భుతమైన పద్యం ప్రహ్లాద చరిత్రలో చెప్పారు. ఈ దైత్యాంగన గర్భస్థుడున్నాడే, ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు. నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు ఉన్నిద్రుండు జన్మాంతరావిర్భూత అచ్యుత పాద పద్మ మహిమా విష్ణుండు దైత్యాంగనా గర్భస్థుండగు బాలకుండు బహు సంగ్రామాద్యుపాయంబులను దుర్భావంబును చెంది చావడు భవద్దోర్దర్ప గర్వంబునన్. ఇంద్రుడు హిరణ్యకశిపుడు తపస్సుకు వెళితే అక్కడ చచ్చిపోయాడు అనుకుని హిరణ్యకశిపుడి భార్యను ఎత్తుకుపోయాడు. ఆవిడ గర్భవతి, లీలావతి గర్భవతి ఏడుస్తోంది. ఇంతలో నారదుడు వచ్చాడు. గర్భవతిని ఎత్తుకుపోతున్నావు ఏమిటంటే, ఆ గర్భవతి మీద మాకేం ద్వేషం లేదు, కానీ హిరణ్యకశిపుడి బిడ్డ పెరుగుతున్నాడు ఆ కడుపులో, రాక్షసుల పిల్లలు రాక్షసులే అవుతారు, అందుకని ఈమెను తీసుకుపోయి పురుడు పోస్తాను, పురుడు పోయిగానే ఆవిడకి కొడుకు పుడతాడు, ఆ కొడుకుని పురిటింట్లో చంపేస్తాను, అప్పుడు నా పగ చల్లారుతుంది, లేకపోతే మా నాన్న హిరణ్యకశిపుడిని చంపిన ఇంద్రుడి మీద నేను పగబూనుతాను అంటాడు మళ్ళీ ఆ కడుపులో ఉన్న పిల్లవాడు. ఈ ఫ్యాక్షనిజం పెరిగిపోతుంది, కాబట్టి కడుపులో ఉన్నవాడే చంపేస్తానన్నాడు ఆయన. అప్పుడు నారదుడు ఏమన్నాడో తెలిసిన, నువ్వు అంత మొనగాడివా, నువ్వు కాదు కదా, నీకు మూలకారకులైన వారు కూడా వాడిని ఏమీ చేయలేరు. ఎందుకని, ఈ దైత్యాంగన గర్భస్థుడు లీలావతి కడుపులో ఉన్న పిల్లవాడు రవ్వంత భయము లేనివాడు, నిర్భయుడు, ఆయన మహాభాగవతుడు, జన్మాంతర ఆవిర్భూత అచ్యుత పాదపద్మ మహిమ
ఆవిష్టుడు అన్నారు పోతన గారు. ఎన్నెన్నో జన్మల నుంచి శ్రీ మహావిష్ణువుని సేవించి సేవించి ఉన్నాడు ఆయన. ఆ పుణ్యం ఇప్పుడు ఈ పిల్లవాడి రూపంలో పుడుతున్నది. అనేక జన్మల పుణ్యము వల్ల మహామహిమతో పుట్టబోతున్న ఈ పిల్లవాడిని ఎవ్వరు ఎన్ని ప్రయత్నములు చేసినా చంపలేరు. వాళ్ళ నాన్నవాడిని చంపడానికి ప్రయత్నించి విసిగిపోతాడు. ఇంకో రహస్యం చెబుతున్నాను, అసలు వాడు బతికితే మీరు బతుకుతారు, వాడు చచ్చిపోతే ఇప్పుడే చస్తారు మీరు. వాడు బతికితే వాళ్ళ నాన్న చస్తాడు, ఎందుకని వీడిని చంపలేక వాడు చచ్చిపోతాడు కనుక. కాబట్టి ఈ పిల్లవాడు అంత గొప్పవాడని చెప్పడానికి జన్మాంతర ఆవిర్భూత అచ్యుత పాదపద్మ మహిమావిష్టుడు అన్నారు ఆయన. ఇవి తెలుసుకోవాలి. ఈ జన్మలో జై శ్రీరామ్ అంటున్నారంటే, రామాలయం కట్టిస్తున్నారంటే, పురాణములు వింటున్నారంటే, లైవ్ ఇస్తున్నారంటే, మైకు పెడుతున్నారంటే, ఈ స్థలం ఇస్తున్నారంటే, ఇక్కడ పాల్గొన్న పురాణాన్ని 10 మందికి చెబుతున్నారంటే, పద్మాకర్ గారి యూట్యూబ్లో పురాణం మీరు లైక్ కొడుతున్నారంటే మీరు కొన్ని వేల జన్మల పుణ్యం కలిగిన వారు. డెజలైక్ కొట్టారంటే కొన్ని వేల జన్మల్లో దరిద్ర బతుకులు బతికిన వాళ్ళు మళ్ళీ జన్మలెత్తి కుష్ఠరోగములెత్తి పుచ్చి కుచ్చి నశించిపోతారు. కాబట్టి డెజలైక్ కొట్టినవాడు బతుకంతే. ఆ చేతులు కొద్ది రోజులకి ఇలా అయిపోతాయి అనమాట. ఆ తర్వాత వాడికి అన్నం పెట్టడానికి వాళ్ళు ఆవిడ రావాలి. ఏమిటి చేతులు అయిపోయాయి అంటే అప్పుడు ఆవిడ తిడుతుంది. ముఖం మీదకి వచ్చి 2 మొట్టికాయలు మట్టి బొక్కలో 2 పోట్లు పొడిచి. అందుకే చెప్పా, గురువుగారు పురాణం చెబుతుంటే డెజలైక్ కొడతా ఉంటారా దౌర్భాగ్యుడా, అందుకే నీ చేతులు అయిపోయాయి, మూతిలా అయిపోయింది, పెరాలసిస్ వచ్చి అంటారు. కాబట్టి మీలో ఎవరికైనా పెరాలసిస్ రావాలంటే, చేతులలో వణకాలంటే, ఇక అన్నం తినే యోగం లేకుండా పోవాలంటే, ముక్కిలా అయిపోవాలంటే, తలకాయ వణకాలనుకుంటే గురువు గారి పురాణాన్ని డెజలైక్ కొట్టండి, దిక్కుమాలను పని అయిపోయినట్టే అని నేనల్లా వ్యాసుడు అన్నాడు. అంటే గురువుల యొక్క పురాణం వరకు వ్యతిరేక పెడితే ఎప్పుడైనా బతికింతే. నేను చెప్పేది ఇక్కడ గురువు అంటే నేననే అండల్లా, పురాణం గొప్పతనం అటువంటిది. తెలుసో తెలియకో వెకిలి వేషాలు వేయకూడదు. ఈతడు పూర్వజన్మలో సుకృతం చేసుకున్నాడు, అందుకే శివలింగాన్ని చూడగానే ఆ శివలింగం మీద ఆకర్షణ అంతకంతకీ పెరిగిపోయింది. వెంటనే వచ్చి నా తండ్రి శివ ఎక్కడున్నావా అని కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత శివుడికి పూజ చెయ్యాలనిపించింది. ఎవరో రత్నాలు పెట్టారు, దిక్కుమాలినటువంటి ఆకులు వేశారు అనుకున్నాడు. అనుకుని ఈ ఆకులు తోసేసి ఆ రత్నములు పక్కకు తోశాడు. భక్త కన్నప్ప కథ తర్వాతది, ఇది ఇంకా ముందుది, గుర్తుపెట్టుకోండి. భక్త కన్నప్ప కలియుగం వాడు, ఇది కృతయుగం నాటి కథ, అవంతిపుర కథ. ఈ శివుడికి అభిషేకం ఎలా చేయాలి అనిపించిందిట. అక్కడ పాత్రలు లేవు, అందుకని నోటితో నీళ్లు పట్టుకొచ్చి ఉఫ్ఫని ఉమ్మాడు. ఆ ఎంగిలి నీళ్లతో శివలింగానికి అభిషేకం చేశాడు. వాడికి తెలిసిన పూజ అది. ఆయన అలా చేశాడు కదా అని మీరు ఈ దిక్కుమాల నోళ్లతో నీళ్లు పట్టుకొచ్చి పోయకండి. ఆయన అమాయకుడు. మనం అలా చేయాలంటే మనం అంత అమాయకులం అయి ఉండాలి. మనం అమాయకులు ఎందుకు అవుతాం? మాయకులం. డబ్బులు జాగ్రత్తగా భద్రపరుచుకుని ఈ పురాణమునకు 5,000 ఇవ్వడం అనవసరమేమో అనుకుని 5 రూపాయల్లోకి దింపేసే మనకి ఆయనకి తేడా లేదు. కాబట్టి ఆయన నిష్కపట భక్తుడు, కళ్ళ కపటం ఎరగనివాడు ఆయన. అందుకే నోటితో నీళ్లు పట్టుకొచ్చి అభిషేకం చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు? శివుడి మీద ఏం వేద్దామని చూస్తే ఆ పక్కన మారేడు కాయలు, ఉమ్మెత్త కాయలు కనబడ్డాయి. ఈ కాయలు సొంతంగా పట్టుకొచ్చి పెట్టాడు. ఆయనకు నమస్కరించాడు. పులిహార కనపడింది. ఇప్పుడు అక్కడ ప్రసాదంగా వదిలేసి వెళ్ళిపోయిన నందిగారు పెట్టి వెళ్ళిపోయిన పులిహార కనపడింది. అది తిన్నాడు. అది కొంచెం కారంగా, కొంచెం ఉప్పు పెరిగింది ఆ రోజు. మరి ఈయనకి ఎలా అనిపించిందో, లేకపోతే నిజంగా ఆ రోజు ఉప్పు ఎక్కువ వేశాడు. అబ్బా ఉప్పగా ఉంది, కారంగా ఉంది, మా స్వామి ఇలాంటి ఆహారం ఏం తింటాడు అనిపించిందిట. కాబట్టి దీన్ని బట్టి పులిహార తయారు చేసినప్పుడు ఎక్కువ ఉప్పు వేయకూడదు, తక్కువ వేయకూడదు, కారం ఎక్కువ వేయకూడదు. పకోడీలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని గొడవలండి. అందుకని ఇది రుచించక ఇటువంటి పులిహార తింటే మా శివుడు నోరు ఏమైపోతుందో, అదే నేను కనుక ఒక జంతువుని వేటాడ మాంసం పట్టుకొస్తే ఎంత బాగుంటుందో, మాంసంలో ఉప్పు మేము పెద్దగా అలా కాల్చి పట్టుకొస్తాం, బాగా కాలుస్తాం అనుకున్నాడు. చకచక పక్కకి వెళ్ళాడు. వీడికి ఇప్పుడు దొరికింది పంది, ఇందాకటిదాకా దొరకని పంది. ఈ పందిని కొట్టాడు, అక్కడ నిప్పు రాజేశాడు, అందులో చక్కగా కాల్చాడు. కాల్చడం పందిని ఒక కళ్ళటండోయ్, అది అనుభవజ్ఞులకు తెలుస్తుంది. నా కొట్టాడికి ఏం తెలుస్తుంది? ఏ పందిని ఎలా కాల్చాలో, ఏ చేపను ఎలా వేయించాలో అది కొంచెం టెక్నిక్ట. అందుకని చక్కగా కాల్చాడు. అలా ముట్టుకుంటే ఆ మాంసం వద్ద విడిపోయేటట్టుగా ఉందిట. దులదుల అన్నాడు, ఇక్కడ ఒక పదం వాడాడు. అనగా ఏమిటనమాట? దులదులనయ్యి అంటే బాగా కాలిస్తే ఆ ముక్కలు ఇలా ముట్టుకుంటే గిల్లితే వచ్చేస్తాయి అనమాట. మొక్కజొన్న పొత్తులు బాగా కాలిస్తే ఆ గింజలు రోట్లోకి వెళ్ళగానే కరకర కరకర బలి వెళ్ళిపో మెత్తగా, అలాగనమాట.
అలా ఈ ముక్కలు పట్టుకొచ్చి లింగం చుట్టూతా పెట్టాడు. పంది నైవేద్యం సమర్పయామి అన్నాడు ఆయనకు తోచిన భాషలో. ఈ విధంగా పంది మాంసం నివేదయామి అని పెట్టాడు. మళ్ళీ తాగడానికి మంచినీళ్ళు కావాలిగా, చూస్తే అక్కడ ఎక్కడ పాత్రలు లేవు. పంది మాంసం పెట్టిన తర్వాత తిన్నాక మా స్వామివారికి దాహం వేస్తుంది కదా అని నోటితో నీళ్లు పట్టుకొచ్చి పుష్యను ఉమ్మి తాగు అన్నాడు. మినరల్ వాటర్ అది. ఆయన తన నోటితో పట్టుకొచ్చి పుక్కిలించి ఉమ్మిన నీరు శివుడికి నిర్మల జలం, రుచి కలిగిన జలం అనుకున్నాడు. ఇలా అప్పగించి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి రోజు ఈ కిరాతకుడు ఇదే టైము ఎంచుకున్నట్ట, మధ్యాహ్నం పూట ఏదో జంతువులు వేటాడడం, ఇంత మాంసం అక్కడ పెట్టడం, నోటి నీళ్లు పోయటం, అభిషేకం చేయటం, ఆయన మీద ఉమ్మెత్తకాయలో చెత్తో వేయటం, పూజ చేయటం, ఇలా చేశాడు. పాపం మన నందిగారు కూడా రోజు పొద్దున 9ంటికి వచ్చేవారు. ఆయన వచ్చేసరికి ఈ శివలింగం మీద మాంసం మొక్కలు, ఎముకలు ఇవన్నీ కనబడ్డాయి. నువ్వు ఎముకలు వెళ్ళలో వేసుకుంటావని తెలుసు, పుర్రెల మాల వేసుకుంటావని తెలుసు, కానీ ఈ కొత్త పుర్రెలు ఏమిటి, కొత్త ఎముకలు ఏమిటి, నాకు వెర్రి పుడుతోందని భయపడిపోయి తుడిచి నానాయాత్ర పడిపోయి శుభ్రం చేసి మళ్ళీ చక్కగా బెల్వపత్రాలు వేసి లేత ఆకులు వేసి మణులు రత్నములు వేసి ఆ తర్వాత ఒకరోజు పులిహార ఒకరోజు పాయసం పెట్టి వెళ్ళేవాడు. ఆయన వెళ్ళిన గంటకి ఈయన వచ్చేవాడు. కాబట్టి ఒకళ్ళకంటే ఒకళ్ళు వాళ్ళ దీన్ని తోసేసి ఈయన మాంసం పెట్టేవాడు. శివుడికి ఏది ఇష్టం ఎవరికి తెలుసు? శివుడికి ఏది ఇష్టం ఎవరికీ తెలియదు. అందుకే భక్తులు చాలా చమత్కారంగా నీకు ఏది ఇష్టమో నువ్వే తెలుసుకుంటారు. తిక్కన గారు లాంటి చమత్కారులు చాలా అరుదుగా ఉంటారండి. నెల్లూరులో హరిహరనాథుడు ఉన్నాడు. అంటే సగం శివుడు సగం విష్ణువు. కుడివైపంతా శివుడు, ఎడంవైపు విష్ణువు. అర్ధనారీశ్వరుడిలాగా అర్ధభాగం శివుడు, అర్ధభాగం విష్ణువు. తిక్కన గారు భారతం అనువాదం చేస్తూ ఏమన్నాడో తెలుసు ఆయనతో, కిమస్తిమాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం కిం కాలకూటః కిము వా యశోదాస్తన్యం తవ స్వాదు వద ప్రభో మే. ఓ హరిహరనాథ, ఓ ప్రభు, సగం శివుడివి సగం విష్ణువి. ఇప్పుడు నీకు ఏది ఇష్టమో నువ్వే తెలుసుకో. నీకు అస్థిమాల ఇష్టమా అంటే ఎముకల దండ ఇష్టమా, కౌస్తుభమణి ఇష్టమా? విష్ణువు కౌస్తుభమణి వేసుకుంటాడు, శివుడు ఎముకల దండ వేసుకుంటాడు. అందుకని ఎముకల దండ ఇష్టమా లేక కౌస్తుభమణి ఇష్టమా? అలంకరించుకోవడానికి ఏది ఇష్టమో నువ్వే తెలుసుకో, డిసైడ్ చేసుకో. అదేదో డైలాగ్ ఉంటుంది, డిసైడ్ చేసి చెబుతానని. అలాగే నువ్వే డిసైడ్ చేసుకో. ఇక కిం కాలకూట, నీకు కాలకూట విషం ఇష్టమా తాగడానికి? కిమువ యశోదాస్తన్యం, లేదా యశోదాదేవి చన్నుబాలు ఇష్టమా? వద, నాకు చెప్పు అన్నాడు ఆయన. నీకు ఏది రుచిగా ఉందో, స్వాదు అంటే ఇష్టం అనమాట. విషము రుచిగా ఉందా లేక యశోదాదేవి చన్నుబాలు ఇష్టమా, రుచిగా ఉన్నాయా? మే, నాకు వద చెప్పు ఓ ప్రభు అన్నాడు. అంతేగాని ఇది ఇష్టం అది ఇష్టం కాదని చెప్పడం, నీకే వదిలేశాను అన్నాడే. అలా ఇప్పుడు ఈయన శివుడి ఇష్టం, ఆయనకి మాంసమే ఇష్టము, ఈ పులిహారే ఇష్టము, నవరత్నములే ఇష్టము, లేక వీడిచ్చే ఉమ్మెత్తకాయలే ఇష్టము, పుక్కినంత నీరు ఇష్టము, మినరల్ వాటర్ బాటిల్ ఇష్టము. ఆయనకి ఏది ఇష్టమో నాకు తెలియదు ఇప్పటికి కూడా. ఇప్పుడు ఇందులో ఎవడు భక్తుడు కాదో మనకేం తెలుస్తుందండి? ఎందుకంటే అందరూ ఒకే రకంగా ఉంటారు ఉండడానికి ఇక్కడ, కానీ పరమాత్మకి దగ్గరికి ఎవరు ఉంటారో తెలియదు. అది చాలా కష్టం. మా మనస్సులు కూడా అలాంటివే. ఎందుకు దగ్గరికి పిలుస్తారో, ఎందుకు దగ్గరికి పిలవరో, ఎందుకు మాట్లాడతారో, ఎందుకు మాట్లాడరో అనేది సమయ సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఎల్లవేళలా మాట్లాడితే ప్రేమ ఉన్నట్టు, మాట్లాడకపోతే ప్రేమ లేనట్టు కాదు సుమా. ఆయా వ్యక్తులకి రకరకాల విచిత్రములైన పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. వెనకటికి ఓ మంచి పాటలు పాడే ఆవిడ, అంటే చాలా చక్కగా పడతారు, జానకి, మహాత్మురాలు ఎస్ జానకి. నాకు మిరపకాయల కూర అంటే, మిరపకాయల కూర కాదు, పచ్చడి, పండు మిరపకాయ పచ్చడి, కొరివికారం ఇష్టం అందుట. ఇక అందరూ పట్టుకెళ్ళి కేజీలు మిరపకాయలు కూడా మొదలెట్టారు. ఆవిడ ఏదో ఇష్టం అంతే, ఆవిడకి ఇష్టమేమిటి కష్టమేమిటి? ఆవిడ ఒక మాట అన్నంత మాత్రం చేత 24 గంటలు దిమ్మనే. అలాగే మా బోటివాడు ఏదైనా అలాంటి భయం నాకు. పురాణంలో ఎప్పుడైనా నేను పాయసం గురించి పులిహార గురించి వర్ణిస్తే అక్కడి నుంచి జనాలందరూ అక్కడ పులిహార కంపలు పెట్టడం.
పొరపాటున క్యాలీఫ్లవర్ పకోడీ ఇష్టం అన్నానా, ఇక అక్కడి నుంచి అందరూ క్యాలీఫ్లవర్లు క్యాబేజీలు పట్టుకొచ్చి గుమ్మ నిండా పెడతారు. ఇవన్నీ నేనేం చేసుకోవాలి, మళ్ళీ నేను కూరగాయల దుకాణం పెట్టుకోవాలి ఇవి అమ్ముకోవడానికి. ఇంక అక్కడి నుంచి నాకు అదో సమస్య వస్తుంది. అందుకని ఏదంటే అది చెయ్యమని కాదు మీకు, అది కొంతమంది భక్తులకి పరీక్ష, ఎల్లవేళలా అందరికీ కాదు. ఈ దృష్టిలో పెట్టుకోండి. ఇష్టము అనిష్టము గురువులకు ఉండవు, దేవతలకు ఉండవు. ఆయా సమయంలో ఇష్టం వచ్చినట్టుగా నటిస్తారు, ఆయా సమయంలో ఇష్టం ఉన్నట్టుగా ఒక వ్యవహారాన్ని నడుపుతారు. ఇవన్నీ మీ పరీక్షలు అన్నమాట. సరే, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ నందిగారికి అనుమానం వచ్చింది. నేనింత కష్టపడి శివలింగమును ఈ అరణ్యములో ప్రతిష్ఠించి సాత్వికాహారాన్ని నివేదన చేసి మహానుభావుడైన మా గురువుగారి ద్వారా శాస్త్రీయ పద్ధతిలో వేదమంత్రములతో అభిషేకం చేసుకుని ఆనందిస్తూ ఉంటే మధ్యలో ఈ దౌర్భాగ్యం ఏమిటి, ఈ మాంసం ముక్కలేమిటి, ఈ అశుద్ధ పదార్థం ఏమిటి అనుకున్నాడు ఆయన. వెంటనే తన గురువుగారికేసి తిరిగాడు. అద్య దృష్టం మయా విప్ర అమేధ్యం శివసన్నిధౌ. బ్రాహ్మణోత్తమ గురుదేవ, ఇవాళ నేను శివుడి సన్నిధానంలో అమేధ్యం చూశాను. అమేధ్యం అంటే అశుచి పదార్థం, మలమూత్రాలు, ఎముకలు, రక్తం, ఇలాంటి అశుచి పదార్థములను ఏమంటారు? అమేధ్యములు అంటారు. ఏమిటో ఇక్కడ ఈ మధ్యన ఇలాగే జరుగుతోంది. కొద్ది రోజులుగా ఎవడో పాపిష్టి వాడు ఇక్కడికి వస్తున్నట్టుగా ఉన్నాడు. దీన్ని ఎలా తట్టుకుంటానన్నట్టు ఆయన. అందుకని ఇప్పుడు గురుదేవ, ఏమిటి అపచారం? ఎంతో శ్రద్ధాశక్తులతో మనం చేస్తున్న ఈ శివ ఉపచారాలన్నీ వ్యర్థమైపోతున్నాయి. ఏం చేయాలి, నా కర్తవ్యం ఏమిటన్నట్ట. ఆయనకి ఏడుపు కూడా వచ్చింది. ఆయన వేదమంత్రాలు నమ్ముకున్నవాడు, సాధువు, సాత్వికుడు. ఈ రకరకాల పూజా విధానాలు తెలియవు. శివుడు పూర్తిగా అపచారం వల్ల పాడైపోతున్నాడేమో, ఈ మాంసం వల్ల శివలింగం అపవిత్రం అయిపోతుందేమో అని ఆయన ఊహ. అందుకని ఏం చేయాలనగానే, ఓ పని చేద్దామండి, రేపు మనందరం ఈ చుట్టుపక్కల ఎక్కడో పొదల్లో దాక్కుందాం, ఈ శివలింగమునకు అపచారం చేస్తున్నవాడు ఎవరో చూద్దాం, చూసిన తరువాత అప్పుడు మన కర్తవ్యం ఏమిటో నిర్వహించుకుందాం అనుకున్నారట. గురువుగారు చెప్పినట్టే ఆ మర్నాడు వచ్చాడు ఆయన. అక్కడ మంచి అద్భుతమైన పొదలు ఉన్నాయి. ఆ పొదల్లో కొద్దిమంది దాక్కున్నారు. ఎక్కువ మంది ఉంటే మళ్ళీ అవతల వాడు ఎవడో కనిపెడతాడేమోనని నిశ్శబ్దంగా కూర్చున్నారు. మధ్యాహ్న సమయానికి రోజులాగే ఈ కిరాతకుడు అక్కడికి వచ్చాడు. వాడు ఎలా ఉన్నాడు? మహాకాలస్తథారూపో మహాబల కాలరూపో మహారౌద్రో ధనుష్పాణి ప్రతాప్వాన్. నల్లని శరీరంతో భయంకరాకారంతో ఉన్నాడు. ఒక రుద్రుడిలాగే ఉన్నాడు ఆయన. పరాక్రమవంతుడు. వాడి చేతిలో కొండంత విల్లుంది. మంచి ధనుర్బాణాలు ధరించాడు. ఓ పక్కన ధనుస్సు, బాణాలు కూడా ఉన్నాయి. పరాక్రమవంతుడు. అసలు కలియబడితేనే 10 మందిని పడగొడతాడు. ఇక ధనుస్సు ఎక్కుపెట్టి బాణాలు వేస్తే ఎంతమందినైనా పడగొడతాడు. ఈ పొదలో దక్కున్న గురువుగారు, నంది వాడిని చూడటంతో వణికిపోయారు. ఇప్పుడు మనం బయటకు వచ్చామంటే తలకో బాణంతో కొడతాడు రా బాబు, వీడు ఎందుకు వచ్చింది ఇందులో దక్కుందాం అని కూర్చున్నారు. వాడు పూర్వంలాగే అక్కడికి వచ్చి ఈ పూట కొత్తగా రత్నములు కనపడటం లేదేమిటి అనుకుని ఆ పైన తుక్కంతా తుడిచి పుక్కిలి నీళ్ళ దాని మీద ఉమ్మి శివుడికి అభిషేకం చేశాడు. స్రపనంతస్య కృత్వాచ తతో గండూషవారిన. గండూషవారము, వారి అంటే నీరు, గండూషవారిన పుక్కిలి నీరు, నోటితో నీళ్లు పట్టుకొచ్చాం అని శివుడి మీద అని పోశాడు. ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేశాడు, స్నానం చేయించాడు. రోజులాగే మాంసం నివేదన చేశాడు. ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం చేశాడు శివలింగం దగ్గర. దండవత్పతితో భోమౌ. కర్ర పడ్డట్టు అలా పడిపోతే దాన్ని సాష్టాంగ దండ ప్రణామం అంటారు. దండం అంటే కర్ర, దండ ప్రణామం అంటే చాలామందికి ఎప్పటికీ తెలియదు, కానీ దండంలా పడిపోవాలి. ఒక కర్రలా పారేయండి, అలా పడి ఉంటుంది. అలాగే వీడు కర్రలా పడిపోయాడు అనమాట. కాసేపు అక్కడ కూర్చుని వాడికి తోచిన రుచిలో నమశివాయ నమశివాయ అన్నాడు. అందరూ నమశివాయ అంటే వీడికి పాపం స్పష్టత లేదు కనుక నమశివాయ అన్నాడు. శివుడికి ఎలా అన్నా ఇష్టమేలండి. కొంతమంది శివానమంటే శివ అంటారు. శంభో మహాదేవ, శంకర శివ, దెబ్బగా కింద వచ్చి కడు తిరిగి పడిపోవాలి.
ఈ మహేశ్వరుడు ఏమిటో ఈ శివ ఏమిటో కర్మ అంటే శబ్దానికి ఉచ్చారణ తెలియకపోవడం వల్ల వచ్చిన లోపం కొంచెం తెలుసుకోండి మీరు. ఇచు యశానాం తాలుహు అని సంస్కృత భాషలో పాణిని వ్యాకరణంలో ఒక సూత్రం ఉంది. అందువల్ల శ అంటే తాళవ్యం, దాన్ని శ అనాలి. శ్రీరాముడు అనాలి, శ్రీరాముడు అనకూడదు. అది హిందీ వాళ్ళకి ఏంటంటే ఈ తురక భాష యొక్క ప్రభావం కొంచెం పడడం వల్ల అలా భాషలో మారిపోయింది. వాడు శంభో అంటారు, శంకర్ అంటారు. మనం శంకర్ అనకూడదు. కాబట్టి శంక లేకుండా చక్కగా శ్రీరామ అనండి, మహేశ్వర అనండి, శివ అనండి, శివ అనకండి. సంస్కృత వ్యాకరణ నియమం అది. అలాగే శాస్త్రము అనండి. శాకి సాకి తేడా ఉంది. శ్రీరాముడిలో ఉన్న శాని తాళవ్యము అంటారు, తాలుతో పలకాలి. అందువల్ల అక్కడ శాస్త్రము అనాలి. అదే సీతలో ఉన్న సాని దంత్యము అంటారు. అందువల్ల ఇదేంటి, ఇది దానికి దీనికి తేడా. సన్నిధి, ఇది సన్నిధి, అది శంకర, శ స. ఒక ఆయన బాబోయ్ పురాణం చెప్పేస్తాడు, శాస్త్రం అంటాడు. శాస్త్రం ఏం చెప్పింది 100 సార్లు శాస్త్రమే. అది వినలేక తలప్రాణం తోక్కొస్తున్నారు వాడు. పోనీ ఆ శాస్త్రం పలకడం ఎందుకు చెప్పండి కర్మ. కృతజ్ఞత అనలేక కృతజ్ఞత అంటే భరించడం ఎంత కష్టమో, అలాగే శాస్త్రమును శాస్త్రము అంటే పలుకుతూ ఉంటే వినేవాళ్ళకి కర్ణ కఠోరంగా ఉంటుంది అన్నమాట. ఇలాంటి వాళ్ళంతా ధార్మిక వరేణ్యులు, అదొక కర్మయోగం. కాబట్టి శబ్దమును స్ఫుటముగా స్పష్టముగా పలకడం కూడా ఒక ధర్మం. ఎప్పుడు పండితులకి. పండితుడు కానివాడికి భంగ్యం ఉంది. మేము పురాణం చెబుతున్నామంటే మేమే జాగ్రత్తగా పలకపోతే ఇక మీరేం పలుకుతారండి. మేము ఒక ప్రామాణికమైన శబ్దం అలాగే పలకాలి శాస్త్ర ప్రకారంగా. అలా పలకపోతే మమ్మల్ని మీరు ఆదర్శంగా తీసుకుంటారు. శ్రీ మహాగణాధిపతయ నమః అన్నాను, నేను గణాధిపతయ నమః అంటే అప్పుడు మీరు కూడా ఓహో నా అని పలకాలని తెలుస్తుంది. లేదంటే మీరు కూడా గణాధిపతయ నమః అంటారు. పెళ్ళి అనమంటే పెళ్ళి అంటారు, వెళ్ళి రమ్మంటే వెళ్ళి రెండు అంటాడు. అదనమాట. కాబట్టి స్పష్టత చాలా అవసరం. శబ్దముల యొక్క ఉచ్చారణ, ఏ శబ్దము ఎక్కడి నుంచి ఎలా పలకాలో తెలుసుకుని పలికితే పరమేశ్వరుడు సంతోషిస్తాడు. మళ్ళీ ఇవన్నీ ఎవరికని చెప్పాను నేను? పండితులకి. పామరుడికి అసలు నియమమే లేదు. పాప అమాయకుడు, వాడికి ఏం తెలుస్తుంది? వాడికి శివ అన్న ఒకటే, శవ అన్న ఒకటి, వాడికి ఏమీ తెలియదు. అందులో అటువంటి వాడు కుఖో అన్నాడంటే అది కూడా శివుడు సంతోషపడి చక్కగా కూర్చుంటాడు. ఒక వేద పండితుడు ఉత్తిష్ట అనగానే అవతల లేస్తాడు. ఆ ఉత్తిష్ట వాడికి తెలియదు, లేచుట అని వాడికి తెలియదు. అటువంటి వాడు లేస్తావా లేదా అన్నాడంటే చచ్చినట్టు లేస్తాడు. ఎవడి కోసం? ఎందుకంటే వాడు స్ట్రాంగ్ అయిన వాడు భక్తుడు కనుక. కాబట్టి పామరుడికి కొంచెం కొన్ని విషయాల్లో ఎక్సెప్షన్స్ ఉంటాయన్నమాట. నమః పార్వతీపతే హర హర మహాదేవ. వాడలో వాడికి తోచినట్టుగా నమశివాయ అన్నాడు. ఆ తర్వాత కాసేపు అక్కడ భజన కూడా చేసుకున్నాడు. చెంబో 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 అని వెళ్ళిపోయాడు. అంటే అర్థమైందా మీకు? శంభో అనలేక శంభో శంభో అని పలకడం రాకపోవాడు చెంబో 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 అని వెళ్ళిపోయాడు. ఇదంతా గురువుగారు చూశారు. గురువుగారితో పాటు పక్కనున్న నందిగారు చూశారు. ఓ 3-4 పరివారము చూశారు. వాడు వెళ్ళిపోగానే ఈ గురువుగారికి తిరిగి, మహాత్మా ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? వీడెవడో శివభక్తుడిలాగే కనపడుతున్నాడు, కానీ వీడు అపచారం చేస్తున్నాడు. శివుడికి ఇంతవరకు ఎవరు ఏనాడు చెయ్యని నీచ పూజ చేస్తున్నాడు. నాకు భయంగా ఉంది. మీరేమో అడవిలో ప్రతిష్ఠించమన్నారు, మీ మాట నమ్ముకున్నాను. గురువు వాక్యంతో కర్తవ్యం అన్నారు కదా అని మిమ్మల్ని నమ్ముకున్నాను. అనగా నన్ను నమ్మేవు కనుక నువ్వు చెడిపోవు, నీకు ముక్తి వస్తుంది. కానీ ఆ ముక్తి నీకుగా రాదు, ఈ కిరాతకుడి వల్ల వస్తుందన్నాడు గురువుగారు. గురువుగారు చెప్పిన మాట అది. నువ్వు ముక్తి పొందుతావు, అది నువ్వు లింగ ప్రతిష్ఠ చేయటం వల్ల, నా వల్ల కాదు, నా మాటను నమ్మడం వల్ల ఈ కిరాతకుడే నీకు ముక్తి ఇప్పిస్తాడు అన్నారు గురువుగారు. కాబట్టి గురువుని నమ్మితే అలా నమ్మాలి. గురువుగారు మీరు ఏం చెబితే అదేనండి, మీరు చెబితే పెళ్లి చేసుకుంటాను, మీరు చెప్పకపోతే పెళ్లి చేసుకోను అంటారా? ఇటు దొంగలు వాళ్ళు. తీరా వాడిని ఒరే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక సంబంధం తెస్తే, మీరు చెప్పారు కానండి 80% పర్వాలేదు కానండి మాకు కొన్ని ఉన్నాయండి అంటారు. అప్పుడు బయటపడతాడు అసలు మనిషి. నిజం చెప్తున్నాను ఇది. నన్ను నమ్మండి,
నేను చెప్పినట్టు చేసుకోమనండి, వాడు బాగుపడతాడో లేదో. దొంగ పీనుగులు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. గురువుగారు మీరు ఎక్కడ చెప్తే అక్కడ ఇల్లు కొనుక్కుంటానండి అన్నాడు ఒకడు. ఓ చోట ఇల్లు చెప్పాను కొనుక్కోమని. అక్కడ ఏరియా దూరం అవుతుందండి. అలా దూరం అవుతున్నప్పుడు నన్ను ఎందుకు అడిగావు అసలు? మీరు ఎక్కడ చెబితే అక్కడ కొనుక్కుంటాను, మీరు చెప్పిన చోట కొనుక్కుంటానని నన్ను అడిగాక నేను చెప్పిన చోట కొనుక్కో, లేకపోతే మాని. అసలు నేను అడగమన్నానా నిన్ను? నేను చేసుకోమన్నా నా పెళ్ళి, గురువుగారు నా పెళ్లి బాధ్యత నీది, నా ఉద్యోగ బాధ్యత నీది, నా ఇంటి బాధ్యత నీది అని చెప్పినప్పుడు నేను చెప్పినట్టు చెయ్యాలి. చెయ్యకపోతే నోరు మూసుకుని ఇంట్లో కూర్చో. మీరు మంత్రం ఇస్తే చేసుకుంటాను అని తీరా మంత్రం ఇచ్చాక నాకు ఈ మంత్రం కంటే ఆ మంత్రం ఇష్టం అండి అంటాడు ఒక్కొక్కడు. అంటే వాడు ఎందుకు పలికినని డొక్కు యంత్రం, ఈ మంత్రం గురించి తెలియనివాడు. గురువుల యొక్క మహిమ తెలుసుకుంటే వాడు ఎలా చెబితే అలా చెయ్యండి, లేకపోతే నోరు మూసుకోవచ్చు. అసలు అడగద్దు, మీ బతుకు మీరు బతకాలి. కానీ ఆశ్రయిస్తే సంపూర్ణముగా ఆశ్రయించాలి, ఆయన చెప్పినట్టు చెయ్యాలి. చేస్తే మిమ్మల్ని రక్షించే బాధ్యత గురువుగారు స్వీకరిస్తారు. ఇప్పుడు ఈయన నందితో నిన్ను రక్షిస్తాను, కానీ రక్షించే విధానం ఒకటి తమాషా విధానం చెబుతా విను. ఈ కిరాతకుడు చాలా విచిత్ర ప్రాణి, వీడిని మనం అలాంటి పూజ వద్దు అని అనకూడదు, అన్నవాడు మానడు. పైగా మన్నే నరికి ఆ రక్తంతో శివుడికి అభిషేకం చేసినా చేస్తాడు, అంత మొండి భక్తుడు. ఈ శివలింగం పెకలించి మీ ఇంట్లో ప్రతిష్ఠించేద్దాం, తర్వాత ఏం దొరుకుతుందో చూడన్నట్టు ఆయన. శివలింగం ఓ చోట చోట ప్రతిష్ఠించచ్చండో. శివాలయం పాడైపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? తాత్కాలికంగా ఈ లింగం పక్కన పెట్టి ఆలయం కట్టాక మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తారు. పాత విగ్రహాలు పక్కన పెట్టడం ఒక రివాజే. అందువల్ల ఈ లింగాన్ని మీ ఇంట్లో ప్రతిష్ఠించేద్దాం అన్నట్ట. అయితే ఎప్పుడు? రేపు ఆ కిరాతకుడు పూజ చేశాక చేద్దాం, ఇప్పుడు మనకు ఆ టైం సరిపోదు. రేపు మనతో పాటు వర్కర్లను తీసుకొద్దాం, వాడు అలా వెళ్ళగానే ఈ లింగాన్ని పట్టుకుపోదాం అన్నట్ట. ఆ మరునాడు కిరాతకుడు వెళ్ళిపోగానే ఈయనతో పాటు వచ్చినటువంటి మంచి జమాజట్టి లాంటి వాళ్ళు ఉన్నారు, పనులు చేసేవాళ్ళు. వాళ్ళు వచ్చారు, లింగాన్ని తవ్వి కింద పెకలించారు. ఒక్క అడుగున ఒక విచిత్రమైన పానవట్టం ఉంటుంది, అది తప్ప మిగతా లింగం అంతా తీసి ఏనుగుల మీద వేసి పట్టుకుపోయారు. ఆ తర్వాత 2-3 రోజులకి ఆయన ఇంట్లో ప్రతిష్ఠించుకున్నాడు. ఆ మరునాడు యథాప్రకారంగా కిరాతకుడు అక్కడ వచ్చి చూస్తే గొయ్యిలో పానవట్టం ఉంది కానీ లింగం లేదు. వీడు పిచ్చెక్కిపోయాడు, పాపం భయపడిపోయాడు, బాధపడిపోయాడు. శివ, ఈశ్వర, రోజు ఇక్కడ నీ లింగాన్ని చూచాను, నీ లింగానికి ఎంత నైవేద్యం పెట్టాను, ఎవరో లింగమే పట్టుకుపోయారు, లింగం భంగమైపోయింది, ఇప్పుడు ఎలా అనుకున్నట్ట. ఎంత ప్రార్థించినా శివలింగం కనపడలేదు. ఈరోజు ఇక్కడ లింగం కనపడకపోతే నేను ప్రాణం విడిచిపెట్టేస్తాను అని నిర్ణయించుకొని సరస్సులో స్నానం చేశాడు. వచ్చి రోజు పుక్కిలి నీళ్లు నీ మీద పోసి అభిషేకం చేస్తున్నాను, ఇప్పుడు కూడా లింగం ఉందనుకుని నీళ్లు పోస్తున్నాను అని నీళ్లు పోసేశాడు ఆ పానవట్టం మీద. పంది మాంసమో, కుందేలు మాంసమో, లేడి మాంసమో పెడుతున్నాను నీకు, ఆ మాంసం నీకు నచ్చి ఉండదు, ఆ మాంసం రుచిగా లేదేమో, అందుకే ఇక్కడ కనపడకుండా మాయమైపోయావు. ఇప్పుడు నీకు రుచి కలిగిన నా మాంసం పెడతాను చూడు అని పొట్టని ఇలా చీల్చుకుని అందులో ఉన్న నెత్తురు, పేగులు ఆ లింగం ఉన్నటువంటి పానవట్టం మీద పోసాట. వెంటనే శివుడు అక్కడ ప్రత్యక్షమైపోయాడు. ఆయన హాహాకారం చేశాడు. ఓరి నీ భక్తి మండిపోను, నేను కనపడకుండా పోతే ఎలా ఉంటావు అనుకున్నాను, ఏకంగా పేగులే తీసి అందులో వేసేసావు. ఈ పేగులు నూడిల్స్ అనుకున్నావా, నాకు ఈ రక్తం కూల్ డ్రింక్ అనుకున్నావా అనుకుంటూ శివుడు అందులోంచి ప్రత్యక్షమైపోయాడు. ప్రత్యక్షమై చెయ్యి గట్టిగా పట్టుకున్నట్ట, లేకపోతే గుండెకాయ కూడా పీక్కోపోతున్నాడు వాడు. అందుకని కర్పూర గౌరోద్యుతిమాన్ కపర్దీ చంద్రశేఖర తం గృహీత్వా కరే రుద్ర ఉవాచ పరిసాంత్వయన్. పొట్ట చీల్చుకొని అందులో ఉన్న మాంసం ముద్దలు, ప్రేగులు అన్నీ ఆ శివలింగాలను అప్పటి వరకు ఉన్న పానవట్టం మీద వేసి నెత్తురు పోసేసేయడంతో ఒక్కసారి శివుడు కూడా నిశ్చేష్టుడైపోయాడు అనమాట. ఆయన కూడా ఊహించనంత భక్తి చూపించాడు వీడు. అందుకే శివుడు అందులోంచి ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎలా ఉన్నాడు? కర్పూర గౌరహ, కర్పూరంలా తెల్లగా ఉంటాడు శివుడు. మామూలు తెలుపు కాదు శివుడి తెలుపు, స్వచ్ఛమైన కర్పూరములాగా ఉన్నాడు. పిండి వెన్నెలవలే ఉన్నాడు, పాల నురుగులా ఉన్నాడు. ఈ విధంగా తెల్లగా ఉన్న శివుడు మహాకాంతితో జటాజోటధారి అయి చంద్రబింబాన్ని ధరించి, చంద్రరేఖని ధరించి గోతిలోంచి ప్రత్యక్షమై చేయి గట్టిగా పట్టుకుని, వీరుడా, భక్తుడా,
నీలాంటి భక్తుడిని నేను ఎప్పుడూ చూడలేదు. ఎంత ప్రేమరా నీకు, నేనంటే నీకు మరీ ఇంత ప్రేమ అన్నమాట. లింగం కనబడకపోతే నీ పొట్టనే భంగం చేసుకుని ప్రాణం విడిచిపెట్టడానికి సిద్ధపడ్డావా? నీకేం కావాలో కోరుకో అనగానే, స్వామి నాకేం కావాలి? ఎప్పుడు నిన్ను చూడాలని కోరిక. ఈ భూమి మీద ఉన్నంత వరకు రోజు నిన్ను చూడలేనేమో అనిపిస్తోంది. కాబట్టి శాశ్వతంగా నిన్ను చూసే వరం ప్రసాదించు. మామూలుగా అయితే వాడికి భాష రాదు, కోరుకోవడం తెలియదు. కానీ ఇప్పుడు వాడు గుర్తుపెట్టుకోవాలి, శివుడు వాడి చేయి పట్టుకున్నాడు. శివుడి శరీరం నుంచి, శివుడి ఢమరుక నాదం నుంచి 14 సూత్రాలు పుట్టాయని చెప్పాను కదా మీకు ఒకసారి. అసలు వ్యాకరణాన్ని శివుడే సృష్టించాడు. చిదంబరం అనే క్షేత్రంలో నటరాజస్వామి రూపంలో శివుడు అక్కడ తాండవ నృత్యం చేసి నృత్యం పూర్తయ్యాక చేతిలో ఉన్న ఢమరుకాన్ని 14 సార్లు డుబుకుని వాయించాట. నృత్తావసానే నటరాజరాజో ననాదటక్కాం నవపంచవారం. నవ అంటే 9, పంచ అంటే 5, వెరసి 9 + 5 14 పర్యాయములు. నృత్యం పూర్తయ్యాక, నాట్యం పూర్తయ్యాక శివుడు తన చేతిలో ఉన్న ఢక్కని డుబుకుని వాయించాడు. అందులో నుంచి 14 సూత్రాలు పుట్టాయి. ఆ 14 శబ్దములే, ఆ ఢక్కా నినాదమే 14 సూత్రములుగా మారాయి. ఐ ఉన్, అరుళుక్, ఏ ఓంగ్, అయ్యౌచ్, హయవరట్, లన్, యమగణనం, ఝభై, ఘడధష్, జబగడదస్, కాఫ, ఛఠాత, చటతౌ, కపై, శశసర్, హల్. ఇవన్నమాట మాహేశ్వర సూత్రములు అంటారు. ఈ మహేశ్వర సూత్రములతోటే వ్యాకరణం ప్రారంభమవుతుంది. ఇంకా అక్కడి నుంచి అద్భుతంగా పాణినీయ వ్యాకరణం అనే ఒక గొప్ప వ్యాకరణమే సృష్టికి వచ్చింది. ఆనాడు వ్యాకరణం ఇచ్చిన స్వామివారు, తన కుడి చేత్తో ఢక్కని వాయించిన స్వామివారు ఆ కుడి చేత్తో వీడి చెయ్యి పట్టుకుంటే వీడికి సంస్కృతం రాకుండా ఎలా ఉంటుందండి? సంస్కారం వచ్చింది, సంస్కృత భాష వచ్చింది. అందుకే ఏనాడు స్పష్టముగా మాట్లాడడం చేత కానివాడు, స్పష్టంగా మాట్లాడడం వాడి జీవితంలో చేయలేదు. వాడు ఎప్పుడూ తడువుకుంటూ మాట్లాడేవాడు. పామర భాష, ప్రాకృత భాష మాట్లాడేవాడు సంస్కృతంలో శ్లోకములు ఉచ్చరించేట. పూర్వం సంస్కృతము ప్రాకృతము అని 2 భాషలు ఉండేవి. సంస్కృతమేమో ఇలా చదువుకున్న వాళ్ళందరూ మాట్లాడేవారు. సంస్కృతం దాని పనివాళ్ళు మాట్లాడే భాషని ప్రాకృతం అంటారు. అంటే మనం అంగారహ అన్నాం అనుకోండి, వాడు ఇంగాలం అంటాడు. అగ్నిహి అంటే అగ్గి అనేవారు. మనం ముఖము అంటే వాడు మోము అనేవాడు అనమాట. ఇలా వికృతం అయిపోతే దాన్ని ప్రాకృతం అంటారు. అందుకని సంస్కృతం, ప్రాకృతం. ఎక్కువ భాగం పూర్వకాలంలో ప్రాకృతంలో మాట్లాడే వాళ్ళ భాష కూడా నాటకాల్లో రాశారు. కాళిదాస్ గారు ఉన్నారు, పనివాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ప్రాకృతం వాడాడు. అదే ఈ రాజులు, భార్యలు, పండితులు వీళ్ళందరూ మాట్లాడేటప్పుడేమో సంస్కృతం వాడేవాడు. భలే ఉంటాయి నాటకాలు చూడండి, మీకు ప్రాకృతం కనబడుతుంది అన్నమాట. అందులో కొంచెం సంస్కృత నాటకాలు కూడా చదువుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. పింగళి నాగేంద్రరావు గారు మహాకవి, ఆయన సంస్కృతం ప్రాకృతం బాగా చదువుకున్నవాడు. అందుకే గుణసుందరి కథలో ప్రాకృత భాషలో పాట రాశాడు ఆయన. ఓ ప్రాకృత భాషలో పాట రాశాడనమాట. అందులో పుంజోలే జక్కడ అయితే, మోము బిలి బిలి, ఇలాంటి పాటలు రాశాడు ఆయన. అంటే ముఖం ధగధగ వెలిగిపోతుందట. జక్కడ అంటే యక్షిణి, అదే జక్కడ అయ్యిందనమాట. ఇలా భలే చాలా అందమైన పదాలు చాలా రాశాడు ఆయన. ఇవన్నీ ఆ రోజుల్లో మనకి కవులు చూపించారు. ఇప్పుడు అసలు సంస్కృతమో తెలియదు, ప్రాకృతమో తెలియదు, వాడికి తెలుగే రాదు. ఇప్పుడు యాంకర్లు మాట్లాడే తెలుగు అనుకుంటారేటి? అది యాంకర్ కాదు, యాక్కర్, వాంతి అనమాట. అదొక భ్రాంతి భాష. చెంబుడు నీళ్లు దూకితే అందులో చచ్చిపోదాం అనిపిస్తుంది అనమాట. యాంకర్లు కొంతమంది మాట్లాడే భాష విన్నాక ఓ చెంబుడు నీళ్లు తెచ్చుకుని అందులో దూకి చచ్చిపోవాలనిపిస్తుంది. ఎలాగో చెంబుడు నీళ్ళలో తావం కనుక. అవరామా చక్కగా చూడండి, మలయాళ అమ్మాయి మాట్లాడుతుంది, ఎంత బాగా మాట్లాడుతుందంటే చూసి నేర్చుకోవాలి, సిగ్గు నేర్చుకోవాలి ఈ తెలుగు వాళ్ళంతా. అద్భుతమైన లాంగ్వేజ్ కూనీ చేసి పారేశారన్నమాట. రామ ఇంక చెప్పకూడదు, అది ఇదేనే లేదులేండి. అందరూ తలో చెయ్యి వేశారు తెలుగుని కంపు చేయడానికి. ఒక్క తమిళులు, కన్నడం వాళ్ళు వాళ్ళ భాష బాగు చేసుకుంటున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలుగు చేస్తే కూనీ అదనమాట. ఇంకా దాని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఏదో మీలాంటి పుణ్యాత్ములు కాస్త విని మళ్ళీ తెలుగుని బాగు చేస్తారనుకుంటాను అనమాట. నాకు నమ్మకం, తెలుగుని బాగు చేయండి. పోతన గారి భాగవతం బాగా చదవండరా. పోతన భాగవతం చదివితే బాగుపడతాం. ఆయన
సంస్కార భాష అందించాడు. ఇంతమంది కవులు పుట్టారా, కానీ ఇప్పటికి కూడా భాగవతానికి ఉన్న విలువ దేనికైనా ఉందా? ఎందుకంటే పోతన గారి భాగవతంలో ఒక భక్తి భావం, భక్తితో కూడిన భాష, సంస్కారవంతమైన భాష ఉన్నది. ఆ భాష ఎంత బాగుంటుంది అందులో. హాయిగా ఆ కాళీయమర్దనం చదవండి, అక్రూరస్తవం చదవండి, శరీరం పులకిస్తుంది. పూర్వం పోతన గారి పద్యాలు అన్నీ కంఠస్థం చేసేవారు. ఇప్పుడు కూడా చాలామందికి అంతో ఎంతో అలవైకుంఠపురమనో లేకపోతే ఊరకరారు మహాత్ములు ఈ పదం వాడడంలో మనం తెల్లవారులేస్తే ఏదో రకంగా వాడతాం, చాలా పదాలు వాడతాం. ఇప్పటికీ వరంగల్ దగ్గర బమ్మెరని ఉంది, వరంగల్ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఊరు వెళ్ళి పోతన గారి ఇల్లు చూడండి, అక్కడికి వెళ్ళి భాగవతం చదువుతామని మొక్కుకోండి. వరంగల్లో ఉన్న భద్రకాళి సమేత వీరభద్రుడు సంతోషిస్తాడు, విష్ణుమూర్తి సంతోషిస్తాడు. వీడిప్పుడు సంస్కృతం వచ్చి ఏమన్నాడు? త్వం గురుస్త్వం మహామంత్రః మంత్రవేద్యోసి సర్వదా త్వం మాతా చ పితా చ త్వం బంధుశ్చ సఖాహి మే. దేవా, శంకర, పరమేశ్వర, నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి, నువ్వే నాకు బంధువువి, నువ్వే నా మిత్రుడివి, నువ్వే గురువువి, నువ్వే మహామంత్రానివి, మంత్రాలకి సంబంధించిన అర్థతాత్పర్యాలు నువ్వే, మంత్రం ఇచ్చేవాడివి నువ్వే, మంత్రం ఎరిగినవాడివి నువ్వే, మంత్రముని యొక్క అర్థము నువ్వే, ఆ మంత్రం చెప్పం వల్ల వచ్చే ఫలితం నువ్వే, నువ్వే సమస్తం. నాకు నీవు తప్ప మరేమీ వద్దు. ఈ ముల్లోకముల సామ్రాజ్యం కూడా నాకొద్దు. 3 లోకాలు పరిపాలించడం కావాలా, నీవు కావాలా అని నువ్వు కోరితే నాకు త్రిలోక సామ్రాజ్యం వద్దు, నువ్వే కావాలంట. ఎప్పుడు నీ ముఖం చూడాలి, నీ సేవ చెయ్యాలి, అలా చూస్తూ ఉంటే చాలు, నాకు వేరే ఏం వద్దు, నిన్ను చూస్తే చాలు అన్నాడు ఆయన. నిన్ను చూస్తూ ఉంటే నాకు ఆకలి ఉండదు, దాహము ఉండదు అనగానే ఇచ్చేసాను వరం. నా ద్వారపాలకులు చాలామంది ఉన్నారు, షిఫ్ట్ సిస్టమ్ మీద నా గుమ్మానికి కాపలా కాస్తారు. రోజుకి 3 చొప్పున మారతారటండి. శివుడి దగ్గర డ్యూటీ 24 గంటలు అనుకుందాం కాసేపు సరదాగా మన మానవ భాషలో. ఆయన కాలం ఎటువంటిది ఎవడికి తెలియదు కనుక 3 8 24 గంటల్లో ఓ 8 గంటలు ఒకడు, ఒక 8 గంటలు ఒకడు, ఒక 8 గంటలు ఒకడు, ఒకడంటే ఒకడు కదా, 2 ఉంటారు జయా విజయులు. అలాంటి వాళ్ళు ఒకళ్ళు వెళితే ఇంకొకళ్ళు మర్నాడు ఇంకొకళ్ళు వస్తారు. అలా శివకాలమానం ప్రకారంగా ఎంతోమంది అక్కడికి వచ్చి ఆయన కాపలాగా వస్తూ ఉంటారు. అలాంటి పరిచారకులలో నువ్వు కూడా ఒక ద్వారపాలకుడు అవుతావు అన్నట్టు ఆయన. దదవు పార్షద ముఖ్యత్వం ద్వారపాలత్వమేవచ. నా దగ్గర ఉండే దాసులలో ముఖ్య పార్షదుడివి అవుతావు, అందున ద్వారపాలకుడు కూడా అవుతావు. పార్షదులు అంటే కూడా ఉండే అసిస్టెంట్లు, సేవకులు. అందులో ద్వారపాలకుడు అనగానే కేవలం సేవకులే కాకుండా గుమ్మం దగ్గరే ఉంటారు వాళ్ళు అనమాట. ఎప్పుడు ఆ గుమ్మం దగ్గర ఉంటారు అన్నమాట. రే అని పిలిచేలోపు కిందకి పారిపారు వాళ్ళు, అక్కడే ఉంటారు. ఎప్పుడు పని చెప్తే ఇప్పుడు రెడీగా ఉంటారు. అలాంటి వాడిని మాత్రమే పార్షదులలో ముఖ్యుడు అంటారు, ద్వారపాలకుడు అంటారు. నాకు చాలా ద్వారపాలకులు ఉన్నారు, కానీ ద్వారం తప్ప పాలకుడు లేడు. ఎప్పుడు ద్వారం మిగులుతున్నారు వాడే, ఎప్పుడు వెతుక్కోవడం ఎవడు రానని. అదొక అదృష్టం. ఆయన శివుడు, నేను కేవలం శివభక్తుడిని. ఇప్పుడు ఆయన ఆనందపడిపోయాట. చూస్తూ ఉండగా ఈ కిరాతకుడి శరీరం తెల్లగా మారిపోయింది. ఆయనకు కూడా 10 చేతులు 5 తలలు వచ్చాయి. అంటే అచ్చం ఆయన కూడా శివుడు అయిపోయాడు. ఆయన చేతికి ఒక శూలం ఇచ్చాడు శివుడు. ఇక బయలుదేరదామా కైలాసానికి అన్నాడు. అనగానే ఈయన ఉన్నాడు తెలుసా, ప్రభు నీ దయ వల్ల నాకు ఈ శివస్వరూపం వచ్చింది, అంటే నీ రూపం వచ్చింది. ఈ రూపం రాగానే నేను ఈ రూపం పొందడానికి ఎవడు మూలకారకుడో కూడా తెలిసింది. నంది అని పేరు కలిగిన ఒక ఆయన ఈ అడవిలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. నేను కిరాతకుడిగా ఉన్నప్పుడు ఆ లింగాన్ని ఎంగిలి చేశాను, అజ్ఞానిని, నాకేం తెలియదు. మాంసం పెట్టాను, నోటితో నీళ్లు పట్టుకొచ్చి పుక్కిలించి ఉమ్మి, అబ్బా అదే అభిషేకం అనుకుని నీకు ఎంత అపచారం చేశాను ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. పిచ్చాండి, అయినా నా పూజ నువ్వు సహించావు. కానీ నీకు పూజ చేశానంటే కారణం నందిగారు లింగం ప్రతిష్ఠ చేయటమే. నా అపచారం తట్టుకోలేక ఈ లింగాన్ని పీక్కుపోయి ఇంట్లో పెట్టుకున్నాడు ఆయన. ఆయన ఇంట్లో పూజ చేసుకుంటున్నాడు. కాబట్టి న్యాయంగా నాతో పాటు ఆయన కూడా కైలాసానికి రావాలి.
ఎందుకని ఆయనే లింగం పెట్టకపోతే అసలు లింగం ఎక్కడెక్కడుంది? ఆ వర్తకుడి ధర్మమానని ఇక్కడ లింగాన్ని చూసి నేను భక్తుడయ్యాను. కొంచెం దయతో నందిగారిని కూడా మనతో పట్టుకుపోదామా, నా పక్కన ఒక సీట్ ఆయనకు కూడా రిజర్వేషన్ చేసి పెట్టవా అన్నాడు. అదే మార్గనైజర్ గారు అయితే గురువుగారు మీరు ఎవరిని పెడితే వాళ్ళు తీసుకురాకండి, సీట్ లేదంటారు. ఎందుకంటే పడలేకపోతాం, ఎప్పటికీ జనం పెరిగిపోయారని. కానీ శివుడు అలా ఉండవు. శివుడు గురువు గారి ఆయన మహాగురువు కదా, భక్తులు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన వెంటనే ఏమన్నాడు తెలుసా, చాలా టెక్నిక్గా మాట్లాడాడు. నా జానామి మహాభాగ నందినం వైశ్య చర్చితం. నువ్వు చెప్పిన ఆ వైశ్యశ్రేష్ఠుడు వర్తకుడు నందిని నేను ఎరగను, ఆయన ఎవరు అన్నట్ట. అలాగే కబుర్లు చెబుతావు నువ్వు. ఇంతకాలం లింగం ఎక్కడ పెట్టి నీకు పూజ చేస్తే ఆయన ఎవరో నీకు తెలియదా? ఆ లింగాన్ని ఆయన ఇప్పుడు పట్టుకుపోయి ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తున్నాడు అనగానే చిరునవ్వు నవ్వి, అసలు రహస్యం నాకు తెలుసయ్యా, కానీ నీ భక్తిని అతను గ్రహించలేకపోయాడు. చాలా మంచివాడు, పరమభక్తుడే. కానీ అమాయక భక్తులు కూడా పూజ చేసుకోవాలి, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలనే విషయం తెలియక ఆ లింగం పట్టుకుపోయి ఇంట్లో పెట్టుకున్నాడు. అందుకే వాడెవడో నాకు తెలియదు అన్నాను. ఇప్పుడు నీకు విషయం అర్థమైందా? భక్తుడు ఎటువంటి వాడైనా, ఉపచారములు లేనివాడైనా, అపచారం చేసిన వాడైనా, చదువు రానివాడైనా వాడే నాకు ప్రీతుడు. ఎన్ని ఉపచారములు చేసినా ఈ భక్తుల భక్తిని గ్రహించలేకపోతే వాడు నా భక్తుడు కాడు. ఆ విషయం లోకానికి చెప్పడానికి తప్ప, లేకపోతే నంది గురించి నాకు తెలియకపోవడం ఏంటి? వాడు నీకంటే పిచ్చాడు, ఇంట్లోకి తీసుకుపోయి ఇప్పుడు ఇంట్లో పెట్టి పూజిస్తున్నాడు కాబట్టి వాడిని ఎక్కడ వదులుతాను అని వెంటనే ఎవరక్కడ, మీరు వెళ్ళి నంది అనేవాడిని భార్యతో పిల్లలతో పాటు ఇక్కడికి తీసుకురండి అన్నాడు. ఎంతవరకు ప్రయాణం ఆగిపోయింది, విమానం డిలే అవుతోంది. ఎందుకు డిలే అవుతుందో అక్కడ పార్వతీదేవికి తెలియదు. మా ఆయనేమో 8:20కి డిపార్చర్ అన్నాడు. అక్కడ 8:20 దాటిపోయింది, 1:20, 2:20 అయిపోయినా కదలటం లేదు ఏమిటి అనుకున్నాడు ఆయన. అని ఆవిడ అనుకుంటూ ఉంటే ఇక్కడ కొంతమంది వెళ్ళి నందీశ్వరుణ్ణి వెంట పెట్టుకుని, అసలు నందీశ్వరుని వెంట పెట్టుకుని నందిగారి దగ్గరికి వెళ్ళారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో పూజ చేసుకుంటున్నాడు, ఇంట్లో ప్రతిష్ఠించుకున్న లింగానికి అన్నమాట. ఆ లింగం మీద పువ్వులు వేసి నివేదన చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ప్రార్థన చేశాడు ఆయన. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఆయన అలాగా వందే శివం శంకరం అంటూ ఉంటే శివలింగం వెనక భాగంలో నందీశ్వరుడు, నందీశ్వరుడితో పాటు ప్రమథగణాలు ప్రత్యక్షమయ్యారు. ఒక్కసారి ఈయన ఉలిక్కిపడ్డాడు. ఇది స్వప్నమా నిజమా? స్తవం చేస్తూ ఉంటే వాస్తవం కనబడిందా లేక నిజంగా ఇది స్వప్నమా అనుకుంటూ ఉంటే పక్కన భార్య కూడా ఎవరో ఒక ఆయన నందీశ్వరులాగా కొమ్ములు పుట్టుకుని కనబడుతున్నాడు అండో అంది. అయితే నీకు కనబడుతున్నాడు అనమాట. ఆ పక్కన ఉన్న వాడికే చూశాడు. భార్య నంది కనబడినట్టు చెప్పింది. అంటే ఆవిడ దృష్టిలో నందో లేక నంది లాంటి వాడో ఎవడో అనుకుంది. ఎవరో ఒకరు మొత్తం మీద శివలింగం వెనక కనబడుతున్నారండి కొంచెం సూక్ష్మ శరీరాలతో అంటూ ఉంటే, అయితే నాకు కనబడిన వారు నీకు కనబడ్డారన్నమాట అని పక్కనున్న కొడుకు కేసు చూశాడు. కొడుకు కూడా నాకు కనబడ్డాడు డాడీ అన్నాడు. కాబట్టి ఇది జీడి కాదు, నిజమేని అర్థమైపోయింది ఇది. ఇప్పుడు పక్కనున్న దాసదాసీ జనం కేసు తిరిగితే వాళ్ళు మా అందరికీ ఎవరో ఒకరు కనబడుతున్నారన్నారు. వెంటనే ఈయన శివలింగం దగ్గర సాష్టాంగపడి, మహాత్ములారా, అందరికీ కనపడుతున్న మీరెవరు? నిజముగా నందీశ్వరాదులా లేక ఇది మా అందరికీ భ్రమయ? ఇలా మా అందరికీ ఒకేసారి భ్రమ కలుగుతోందా? ఇది భ్రమ కాక నిజమా అంటూ ఉండగా నందీశ్వరుడు చిరునవ్వు నవ్వి, ఏ కిరాతకుణ్ణి నువ్వు అపచారం చేశాడని భావించి అతన్ని వదిలించుకోవడానికి లింగమును పట్టుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించుకున్నావో ఆ కిరాతకుడి వాడు నిన్ను రక్షించాడని జరిగిన కథంతా చెప్పాట.
ఈయనకి ఆశ్చర్యం, సంభ్రమం, ఆనందం అన్నీ కలిగాయి. ఆహా, మా గురువు గారి మాట ఇప్పుడు నిజమైపోయింది అన్నాడు. ఎందుకు వాళ్ళ గురువుగారు ఏం చెప్పారు? ఒరే నాయన, ఈ లింగాన్ని ఇక్కడి నుంచి పెకలించి పట్టుకెళ్ళిపో, అందులో సందేహం లేదు, కానీ ఆ కిరాతకుడి వల్లే నీకు ముక్తి అన్నాడు. అది నిజమైపోయింది ఇప్పుడు. అందుకని గురువుని అలా నమ్మాలి. గురువుగారి హాస్యానికన్నా నిజం చేయాలి. గురువుగారు నిజంగా క్యాబేజీ పకోడీ ఇష్టం అన్నారు అనుకోండి, రాత్రి 10ంటికి క్యాబేజీ పట్టుకొచ్చేయాలి. కాదు, గురువుగారు విషం తాగుతాను అన్నాడు అనుకోండి, రాత్రి 10ంటికి విషం పట్టుకొచ్చేయాలి కదా. ఎందుకంటే గురువుగారు ఏది చెప్తే చేయాలి కదా. విషం పోసేయంటే పోసేయటమే, కుంకుడుకాయ పోయంటే పోసేయటమే. నమ్మితే అలా నమ్మాలి, పరాకాష్ఠా భక్తితో నమ్మాలి. మా గురువుగారు చెప్పారు, నమ్మాను, ఈ లింగం పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఈ లింగాన్ని ఇక్కడికి పట్టుకురాగానే నీకు కిరాతకుడు వల్ల ముక్తి అన్నాడు ఆయనకి దివ్య దృష్టి ఉండదన్నమాట అనుకుని వెంటనే ముందు గురువుగారు అని పిలిచాడు. ఆ పక్క గదిలో గురువుగారు హారతి సిద్ధం చేస్తున్నాడు శివుడికి. ఇప్పుడు ఈ పూజ అయిపోయింది, నైవేద్యం అయిపోయింది, ఇది ధ్యానం అయిపోయాక ఆఖరిని హారతి ఇవ్వాలన్నమాట. ఎప్పుడు చివరిలో హారతి ఇవ్వాలంటాయి, మంగళహారతి ఇవ్వాల్సిందే చివరిన. గైకో నా బిహారతి గౌరీ దేవి అని పలిగితే ఆయనకి ఆనందం. ఆ హారతి సిద్ధం చేస్తున్న ఆయన పరుగున వచ్చాడు. ఆయనకి విషయం అర్థమైంది, తెలుసు కదా, ఆయన దివ్య దృష్టి కలిగిన వాడు. చూచావా నాయన నంది, ఆనాడు అడవిలో ఎందుకు లింగం ప్రతిష్ఠించమన్నానో, ఈ లింగము కిరాతకుడి కంటపడుతుంది, వాడు పూజిస్తాడు, ఆ పూజ నీకు అసహ్యం కలిగిస్తుంది, అప్పుడు నువ్వు నన్ను పట్టుకుంటావు, లింగం నేను ఇక్కడికి లాక్కొస్తే వాడు శివలింగం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడతాడు, ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడతాడు. వాడు ప్రాణత్యాగం చేస్తే శివుడు ప్రత్యక్షమవుతాడు, వాడికి ముక్తి వస్తుంది, వాడితో పాటు నీకు ముక్తి వస్తుంది. ఎంత ప్రణాళిక వేసుకుని అవంతిపురానికి దూరంగా ఉన్న అరణ్యంలో నీ చేత శివలింగ ప్రతిష్ఠ చేయించాను, అందుకు చేయించాను. గురువులు పీఠం పెడితే దాని వెనకాతలు ఇంత అంతరార్థం ఉంటుంది. తీసుకెళ్ళి అక్కడెక్కడో మురికి కాలువ దగ్గర, దిక్కుమాలాళ్ళ దగ్గర ఎందుకు పీఠం కట్టారు అంటే ఎంతోమందిని అనుగ్రహించడం కోసం, లేకపోతే ఒట్టినే ఆ పని చేయరు. నిజంగా గురువుగారు ఆ అడవిలో కాకుండా ఇంకో చోట ఎక్కడన్నా ఒక లింగం ఈయన చేత ప్రతిష్ఠ చేయించి ఉంటే ఆలయం ఉండేదేమో, ఈ కుటుంబం ఏదో కొత్త శుభం పొందుతారు, అందులో సందేహం లేదు. కానీ ముక్తి ఎలా వస్తుంది వెంటనే? ఒక భక్తుడు లోకానికి ఎలా అందుతాడు? ఆ కిరాతకుడు అనే భక్తుడి చరిత్ర మనకు ఎలా తెలుస్తుంది? తద్వారా ఈ కథ విని మీరు ధరిస్తారు, ఈ కథ విన్న వాళ్ళందరికీ ఈ జన్మలో ముక్తి లభిస్తుంది. అంటే శ్రద్ధతో నమ్మితేలండి. ఆ గురువుగారు ఇలాగే చెప్తారు, బోడి కిరాతకుడి కథ మనం వినడం ఏమిటనుకుంటే భక్తి ఉండదు, ముక్తి ఉండదు. కాబట్టి అనేక రకాల ఉపకారములు లోకములకు చేయడం కోసమే గురువులు ఇలాంటి ప్రణాళిక వేస్తారన్నమాట. అని ఇప్పుడు నందీశ్వర, మా నంది దగ్గరికి వచ్చిన కారణమేమి అన్నాడు. కిరాతకుడు ఈ నందిని, అతనితో పాటు ఎవరు వస్తే వారందరినీ కైలాసానికి తీసుకురమ్మన్నాడు. అందుకే మా దైవం ఈశ్వరుడు నన్ను ప్రమథగణాల్ని పంపాడు. ఇప్పుడు మాతో పాటు కిరాతకుడు ఉన్న చోటికి వచ్చి అక్కడ నుంచి కైలాసానికి వచ్చేవాళ్ళు ఎంతమందో చెయ్యొద్దండి. ఇదంతా క్షణాల్లో జరగాలి. మళ్ళీ వీరునామా రాసి వస్తాం, బెంగుళూరు ఉద్యోగానికి రిజిగ్నేషన్ ఇచ్చి వచ్చే స్టైఫండో లేకపోతే పిఎఫ్ఓ ఇదంతా భవిష్యత్తులో రాబోయే పెళ్ళానికి వచ్చి ఇచ్చి వస్తా, లేకపోతే అక్కడ ఇల్లుంది కొడుక్కి ఇచ్చి వస్తాను, ఇక్కడేమో కారు ఉంది, ఈ పాతకాలపు మాంధాత కాలపు నాటి కారు ఏమో మా మనవడికి ఇచ్చి వస్తాను, ఇవన్నీ అనడానికి వీల్లేదు, తక్షణం వచ్చేయాలి. శివుడు కనుక విమానం తీసుకొచ్చాడు అనుకోండి, నందీశ్వరుని పంపాడు అనుకోండి, మనం వెంటనే వెళ్ళిపోవాలి. ఇక వీలునామాలకి వీలుకి అవకాశం ఉండదు. అక్కడ వీలు చూసుకుని వెళ్ళాలి తప్ప మన వీలు కోసం ఆయన ఎదురుతోడ్డు కదా. కాబట్టి ఈ క్షణమే నిజంగా శివుడు ఇక్కడికి విమానం పంపితే ఎంతమంది వస్తారు చెప్పండి? చూసారా, ఇద్దరున్నారు. కనీసం ఆ మాత్రమైనా ఉండాలి. అమ్మ మీ ఇద్దరు చివరి వాళ్ళు, మీరు అలాగే వీలునామా రాసుకుని వద్దురు గారు, కంగారు పడకండి. ఈ చేతులు ఎత్తిన వాళ్ళంతా వస్తారంటే భ్రమండోయ. నిజంగా కైలాసానికి వెళ్ళిపోవాలనుకుంటే అక్కడి నుంచి వాళ్ళకి బెంగ అనమాట. నాగోలు క్రాసు రోడ్లో 4వ నెంబర్ ఇల్లు, దీన్ని నేను వీలునామా రాయకుండా ఎలా వస్తా అని పాడుకోకుండా ఎంతమంది ఉండగలుగుతారు? చాలా కష్టం ఇది అంటాం. కానీ ఇప్పుడు చక్రపాణి గారు వచ్చేవండి ఏమొస్తారు? ఈ కెమెరా అప్పచెప్పద్దా, లైవ్ ఇవ్వద్దా? ఎంత గొడవ అది, ఇదంతా పెద్ద గొడవ. ఎవడో వాడికి అప్పగించకుండా. సరే పాప ఆయన మంచివాడైతే వస్తాడు అనుకోండి,
ఈ అబ్బాయిని అంటే అయ్యి బాబా బోల్డ్ మైకులండి ఇక్కడ మాకు రోజుకి ఎంత డబ్బు వస్తుంది, మీరు వచ్చేమంటే శివుడి దగ్గరికి వచ్చేస్తే మా ఇంట్లో ఏమైపోతారు అని అనిపిస్తుంది. ఇది మానవ సహజం, ఇది భ్రమ. ఎంత మనము ధ్యానము చేసినా, పురాణము విన్నా, ఎన్ని విన్నా తక్షణం కైలాసం అంటే మాత్రం ఆలోచిస్తాను. అదే జరిగింది ఇక్కడ. నందిగారి భార్య నేను వచ్చేస్తానంది, పిల్లలు మాత్రం ఇంకొంచెం టైం తీసుకుంటామన్నారు. సేవకుల్లో కొంతమంది వస్తామన్నారు, కొంతమంది ఇక్కడ చాలా బాగుందండి మాకోసం స్పెషల్ రూములు కూడా కట్టారు కింద, మా రూములు మావి, ఏదో మా రూములో మేము ఉందామంటే కొంతమంది అందులో పుస్తకాలు వేస్తున్నా పుస్తకాలు పక్కకు తోసినా అందులో ఉంటాం కానీ మేము ఎక్కడ వస్తామండి అన్నవాళ్ళు సేవకులు అక్కడ ఉండిపోయారు. ఒక్క గురువు గారు మాత్రం, నంది నీ చేత లింగ ప్రతిష్ఠ చేయించిన వాడిని నేను, కాబట్టి నేను కూడా వచ్చేస్తున్నాను అన్నాడు. అందరినీ ఎవరు వస్తామంటే వాళ్ళందరినీ వెంట పెట్టుకుని నందీశ్వరుడు ప్రమదగణాలు పట్టిపోయారు. ఉంటామన్న వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఆ ఉంటామన్న వాళ్ళు ఇప్పటికీ ఇంకా జన్మలు ఎత్తుతూనే ఉన్నారటండి బాబు. ముక్తి రాలేదట పాపం. ఎందుకని? మహాయోగం పట్టింది వాళ్ళకి. ఆ యోగాన్ని చేజేతులారా పాడు చేసుకున్నారు. ఇదే దృష్టిలో పెట్టుకోండి మీరు. మహానుభావుడు ఎవరు? భక్త తుకారం. తుకారం అని ఏమర్థం చేసుకుంటే పెళ్ళం ఇంత అన్నం పెట్టింది పుణ్యాత్మురాలు, పతివ్రతే. కానీ గరుడ వాహనం వచ్చే సమయానికి ఇంట్లో కూర్చుని మీరు అలాగ దాని మీద ఎక్కి గరుడ వాహనం మీద 4 సార్లు ట్రిప్పులు వేసిరండి అంది. మళ్ళీ ట్రిప్ వస్తుందా? నీకోసం రాదు. రా అంటే కూడా వచ్చేస్తేనే ముక్తి వస్తుంది ఎప్పటికైనా. పిచ్చి వేషాలు వేసి ఇక్కడ ఉందాం, నాకు కడుపే కైలాసం, తనువే వైకుంఠం, నా కుటుంబమే సర్వస్వం అనుకుంటే ఈ కుటుంబ పోషణ కోసం మళ్ళీ పుడుతూ ఉంటారు, మళ్ళీ చస్తూ ఉంటారు, ఎప్పటికీ ముక్తి రాదు పాపం. నాకు ఎప్పటికి కూడా ఆశ్చర్యమట. పాపం ఆ నంది వంశంలో వాళ్ళు ఇప్పటికీ ఆ పరిచారకులతో పాటు జన్మ ఎత్తుతూనే ఉన్నారట. ఇప్పటికీ వాళ్ళకి ఇంకా ముక్తి రాలేదు పొమ్మన్నాడు ఈ పురాణాలు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శంకరాచార్యులు ఎంత హాయిగా చెప్పాడండి. గోవింద గోవింద అంటూ ఆ గోవిందుడిని సేవించు. భజ అంటే సేవించుము. ఎవరిని? గోవిందం, గోవిందుని. దానివల్ల లాభం ఏమిటి? మళ్ళీ పుట్టవు. పునరపి జననం అంటే మళ్ళీ జన్మిస్తున్నావు, మళ్ళీ మరణిస్తావు. పుట్టాక చావక తప్పదండోయ్. ఇప్పుడు మనం ఏదో కుర్రవాళ్ళం అనుకోవద్దు. నేనున్నాను ఇప్పుడు ఏదో 30 ఏళ్ళు వయస్సు, రేపైనా ముసలితనం వస్తుంది, జుట్టు నెరిసిపోతుంది, వేసం నెరుస్తుంది, ముసలాళ్ళు అయిపోతారు. ఎవరైనా ఈ తాతగారి లెవెల్కి వెళ్ళవలసిందే. ఈ లెవెల్కి వెళ్ళాక వేరే లెవెల్, ఆ లెవెల్ నుంచి మళ్ళీ తల్లి కడుపులో ప్రవేశిస్తాడు. ప్రవేశించాక మళ్ళీ కేర్ కేర్, ముసలితనంలో మళ్ళీ బేర్ బేర్. ఇది తప్పవు. ఈ భయంకర సంసారంలో ఏమున్నది సుఖం? ఈ సంసారం దుస్తరం అంటే దాటడానికి వీలు కానిది. ఇందు నుంచి రక్షించు, రక్షించడానికే నిన్ను తలుచుకుంటున్నాను అని గోవిందుడు తలుచుకోమన్నాడు ఆయన. లేకపోతే ఇలా పడుతూనే ఉంటారు, ఎన్ని జన్మలైనా ఎత్తుతూనే ఉంటారు. ఎప్పటికండి అంతవిధి? ఎప్పటికి ముక్తి? ఎప్పటికీ ఈ పరమేశ్వరుడి సన్నిధానానికి వెళ్ళగలుగుతామో తెలియదు మనకి. అలా పుట్టడం చావడం, దీనివల్ల ఏం సుఖం ఉన్నది? దేన సుఖము లేదు, దివ్య కీర్తియు లేదు. జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలనేల మనకి పుట్టని చావని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. దీనివల్ల శుభం ఉందా? కీర్తి ఉందా? ఈ జగత్తులో పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలడం వల్ల ఏమి లాభం ఉన్నది? పుట్టని చావని మంచి మార్గంలోకి వెళ్ళాలి, అది సరైన బుద్ధి అని ప్రహ్లాదుడు ఈ పద్యాన్ని రాక్షసుల పిల్లలకి చెప్పాడు, తన తోటి పిల్లలకి చెప్పాడు. ఏం చేస్తాం? ఇవన్నీ కర్మయోగాలని చెప్పారు కదా. నాకు ఎంత జాలి వస్తుందంటే తుకారం సినిమా చూసినప్పుడల్లా అసలు ఈ సంసారానికి ఎంతో స్తంభంలో ఉంది, పాలు పితికింది, ఎన్ని చేసింది, ఏం లాభం? భర్త మీద ఉండవలసినంత నమ్మకం లేదు. పతివ్రతగా భక్తి ఉంది, కానీ ఈ భర్త మహాత్ముడు ముక్తికి తీసుకెడతాడనే నమ్మకం లేకపోవడం వల్ల దురదృష్టం వల్ల అక్కడే ఉండిపోయింది. సరే, ఆయన నమ్ముకున్న సామాన్యులు, రైతులు కూడా వెళ్ళగలిగారు. కాబట్టి ఇలా గురువులు వెంట ఉన్నంత మాత్రం చేత ముక్తికి వెళ్ళాలంటే అంత తేలిక కాదు, నమ్మకం కూడా ఉండాలి. కొద్దిమంది వెళ్ళారు.
వీళ్ళందరి కోసం శివుడు అక్కడ ఎదురు చూశాడు. వీళ్ళందరికీ శివస్వరూపాలు ఇచ్చాడు. ఇచ్చి, నాయన నువ్వెంతో అదృష్టవంతుడివిరా నంది, అరణ్యంలో శివలింగ ప్రతిష్ఠ చేసావు మీ గురువు గారి దయ వల్ల. ఈ కిరాతకుడు అక్కడికి రాబట్టి నీకు కూడా ముక్తి వచ్చింది అనగా వెంటనే ఆయన ముందు కిరాతకుడికి నమస్కరించాడు, గురువు గారికి నమస్కరించాడు. శివుడు కదా ఎదురుగుండా ఉన్నది, పరమేశ్వరుడికి కాదు, ముందు గురువుకి కిరాతకుడికి నమస్కరించి ముక్కంటి. ఇతడు అదృష్టవంతుడు, సులభ భక్తితో భక్త సులభుడువైన నీ దగ్గరకు వచ్చాడు. ఆయన దయవల్ల నాకు నీ లోకానికి వచ్చే యోగం వచ్చింది. అతనిలాగే అతని పక్కన నేను ఉండి నిన్ను చూడాలని కోరుతున్నాను అన్నట్ట. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, ఈ బోయేవాడికి ఈ రోజు నుంచి మహాకాలుడు అని పేరు పెడుతున్నాను. మా మహానంది ఎలాగో ఉన్నాడు, అతనితో పాటు నువ్వు కూడా నంది అనే నామంతో నువ్వు ఎడం వైపు ఉంటావు, వాడు కుడి వైపు ఉంటాడు. మీ ఇద్దరు కూడా అప్పుడప్పుడు ద్వారపాలకులుగా పక్కనుండి నన్ను చూడండి, మిగతా కాలాల్లో భక్తులతో పాటు గుర్తును చూడండి, శాశ్వతంగా కైలాసం ఇచ్చేశాను అన్నాడే. స్వయంగా శివుడు అన్న మాట వినండి. ఏకో నంది మహాకాల ద్వౌ ఏతౌ శివవల్లభౌ. ఈ ఇద్దరు శివుడికే ఇష్టులయ్యారు. ఒకడేమో నంది, మరొకడు మహాకాలుడు. వాడు నల్లగా ఉండడం వల్ల భూలోకంలో వాడిని మహాకాలుడు అన్నారట. ఇప్పుడు ఆయన నువ్వే మహాకాలుడు అన్నారు. అంటే మహామృత్యువుని అదుపులో పెట్టిన కాలస్వరూపుట్టే ఏకంగా. కాలుడు అంటే మృత్యువు. శివుడికి మహాకాలుడు అని ఎందుకు పేరు? మృత్యువుని జయించిన వాడు ఆయన. ఆయనే మృత్యువు, ఆయనే మృత్యువునికి కూడా యజమాని. ఇప్పుడు నువ్వు నా స్థాయికి వచ్చావు. నువ్వొక పక్కన, అతడొక పక్కన, మీ ఇద్దరు కూడా నాకు పక్క పక్కన నిలబడి ద్వారపాలకులు అవుతారు, నాకు పరిచారకులు అవుతారు, ఉపచారకులు అవుతారు. నిరంతరం కైలాసంలో ఉండి నన్ను చూస్తారు. మీకు శాశ్వత కైలాసం ఉంటుంది, ఏనాటికి భ్రష్టత్వం ఉండదు. మళ్ళీ కైలాసం నుంచి శాపం వల్ల భూలోకానికి వస్తారండో కొంతమంది, అలా మీరు రారు అన్నాడు ఆయన. ఎంతోమంది శివుడి సన్నిధానం నుంచి భూలోకానికి వచ్చారు. ప్రమదగణాల్లో కొందరు అప్పుడప్పుడు శాపానికి గురై భూలోకానికి వచ్చి మళ్ళీ శాప విముక్తి అయ్యాక వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళలో ఒక ఆయన ఘంటసాల వారంటే. అందుకే ఆయన అంత అద్భుతంగా పాడాడు. కైలాసం నుంచి వచ్చి 54 ఏళ్ళుండి శాప విముక్తి అవగానే వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడప్పుడు మనందరం అలాగే వస్తాం. నేను కూడా అలా వచ్చినవాడిని. ఈ విధముగా ఈశ్వరుడు వాళ్ళని కైలాసానికి పంపాడు. ఈ కథ అంతా ఎవరు చెప్పారు? ఇది అది మనం మర్చిపోకూడదు. ఎవరు? శిలాదుడు అని పిలువబడే నందీశ్వరుడు చెప్పాట. నందీశ్వరుడికి శిలాదుడు అని కూడా పేరు. చాలా గొప్పవాడు ఆయన. శిలాద తనయుడు, శిలాదుడు అని పిలువబడేటటువంటి వాడు శైలాదేన అంటే శిలాదుడు కొడుకైన నందీశ్వరుని చేత ఈ కథ చెప్పబడింది. ఎవరికి? బ్రహ్మాదులకి. అది మర్చిపోవద్దు. వింటున్నవాడు బ్రహ్మాదులు, చెబుతున్నవాడు నంది. చూశారా? సామాన్యులు కూడా శివధర్మం ఆచరించి శివుడి దగ్గరికి వెళ్ళొచ్చు. శివుడు సులభుడు. ఒక్క రుద్రాక్ష ధరించి ఈ రుద్రాక్ష నాకు ముక్తి ఇస్తుంది అంటే రుద్రాక్ష వల్ల ముక్తి పొందుతాడు. ఎంత విభూతి ధరించి చాలు, భస్మ దిగ్ధ అంగముల వల్ల తరిస్తాను, ఒంటికి బూడిద పూసుకుంటే, ఒంటికి విభూతి పూసుకుంటే తరిస్తాననుకుని రోజు ఎంత విభూతి తీసుకుని ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం వర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ వృక్షీయ మామృతాత్తు అని బూడిద పూసుకున్నంత మాత్రం చేత శివానుగ్రహంతో తరిస్తాడు. శివధర్మం సులభం. చాలా స్వల్పమైన శివధర్మం ఆచరిస్తే వాడు శివుడైపోతాడు. అందుకే భక్త సులభుడు అని పేరు ఆయనకి. ఏ పాపినః అస్య ధర్మిష్ఠాః అంధాః మోకాశ్చ పంగవః కులహీనాః దురాత్మానః స్వపచాః అపి మానవాః. ఈ భూలోకంలో పరమ పాపాత్ములు, అధర్మం ఆచరించేవాళ్ళు, అంధాః అంటే గుడ్డివాళ్ళు, మోకాశ్చ మోగవాళ్ళు, పంగవః పంగుహు అంటే కుంటాడు, పంగవః బహువచనం కుంటివారు, కులహీనాః కులభ్రష్టులు, దుర్మార్గులు, స్వపచాః అంటే కుక్క మాంసం తినేటటువంటి వాడు. స్వ అంటే కుక్క, దాన్ని తినేవాళ్ళు స్వపచులు అన్నమాట. ముష్టింపచ అంటే ముష్టి అన్నం తినేవాడు, పిడికెడు అన్నం తినేవాడు. పచ అంటే తినేవాడు అన్నవాడు, వండుకు తినేవాడు. స్వపచాః అంటే కుక్కను వండుకు తినేవాడు.
అటువంటి మానవులు కూడా శివ కథ విని శివుడి మీద భక్తి పెంచుకొని శివుడి మీద ఇన్ని నీళ్లు పోసి పత్రి వేస్తే వాళ్ళే తరిస్తారంటే ఇక భక్తులు భక్తితో శివుడి కథ వింటే వాళ్ళు తరించకుండా ఉంటారా? తప్పక తరిస్తారు. కలియుగంలో సులభమైన మార్గాలు చాలా ఉన్నాయి. అందులో సికతామయం, సికత అంటే ఇసుక, ఇసుకతో తయారు చేయబడిన శివలింగమును సైకత లింగము అంటారన్నమాట. అలాంటి లింగమును పూర్ణిమ నాడు, ఏకాదశి నాడు, మాస శివరాత్రి నాడు పూజిస్తే వాడు 32 కోట్ల జన్మలలో చేసిన మహాపాపముల నుంచి విముక్తి పొందుతాడట. 32 కోట్ల జన్మల పాపాల నుంచి విముక్తి పొందుతాడు. నేను ఇంత 2-3 సార్లు ఎందుకు చెప్తానంటే వినేటప్పుడు స్పష్టత ఉంటే మీకు బాగా అర్థమైతే ఆ పని చేస్తారు కనుక. ఏకాదశులు, పూర్ణిమ, మాస శివరాత్రుల్లో ఇసుకతో చేసిన లింగమును పూజించిన వాడు 32 కోట్ల జన్మల పాపముల నుండి విముక్తి పొందుతాడు. అందుకే చెప్పాడు సుస్పష్టంగా, లింగం శిఖతామయం ఏ పూజయంతి విపశ్చితః తే రుద్రలోకం గచ్చంతి నాత్ర కార్యా విచారణ. ఏమీ అనుమానించవద్దు అని ఎత్తుకున్నాడు. అనుమానించవలసిన అవసరము లేని పని చెబుతున్నాను. విపశ్చిత అంటే పండితులు. నిజానికి పండితులను ఎందుకన్నాడండి? ఆ పని చేస్తే వాడు పండితుడి కింద లెక్క. ఇప్పుడు నేను చెప్పే పని చేసిన వాడే పండితుడు, చేయకపోతే వాడు పండిట్ కాదు, బ్యాండిట్, బందిపోడు దొంగ. నేను చెప్పే పని నమ్మి చేస్తే వారు పండితులు. ఎవరు ఆ పండితులు? ఇసుకతో చేసిన శివలింగమును ఏకాదశులలో, పూర్ణిమ నాడు, మహాశివరాత్రుల్లో పూజించేవాళ్లే పండితులు. అటువంటి వారు రుద్రలోకం గచ్చంతి, కైలాసమునకు వెళ్ళి శాశ్వతంగా నివసిస్తారు. వారు భ్రష్టులు కారు. ఇక ఇవన్నీ చేయలేకపోయినా పర్వాలేదు. శివలింగమును అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించటం వల్ల వచ్చే లాభములేమిటో, శివలింగ ఆవిష్కరణ ఘట్టం ఏమిటో చెబుతా వినండి. శివలింగం అనేక పర్యాయములు మానవ శ్రేయస్సు కోసం భూమికి వచ్చింది. ఒకప్పుడు బ్రహ్మ విష్ణువు యుద్ధం చేస్తే అగ్నిస్తంభ రూపంలో శివుడు లింగంగా మారాడు కదా. దానికి ముందు ఇంకోసారి శివుడు లింగ రూపంలో వచ్చేటండోయ్. కేవలం అరుణాచలంలో శివలింగం ఆవిర్భవించడమే కాదు, దానికి ముందు కూడా ఓసారి శివుడు లింగం అయ్యాడు. అది చాలామందికి తెలియదు, అది చెబుతున్నాను అన్నాడు ఇప్పుడు ఆయన. అందుకే శివుడిని ఎప్పుడూ లింగమని అన్నారు. శివుడు చాలా పర్యాయములు లింగ రూపం ధరించాడు. ఒకసారి బ్రహ్మ విష్ణువుల కథ ఎలాగో ఉంది కదా, బ్రహ్మగారు పైకి విష్ణువు కిందకి వెళ్ళాడే, ఆ వెళ్ళడం వల్ల ఒకసారి లింగరూపం వచ్చింది. దానికి ముందు అసలు లింగరూపం ధరించడానికి ఋషులు కారకులు అయ్యారు. ఆ కథ చెబుతున్నా విను. శివుడు కొంతకాలం భిక్షాటన చేయాలనుకున్నట్ట. భిక్షాటన వల్ల కూడా భక్తులను తరింపజేయచ్చు. మీ ఇంటికి ముష్టివాడు వచ్చి భిక్షాందేహి అంటే ఆ ముష్టివాడిని పరమాత్మ కింద భావించి ఆయన భిక్షాపాత్రలో ఎంత అన్నం వేస్తే దానివల్ల మీరు తరిస్తారు. ఈ విధంగా భిక్షుకులు మనల్ని తరింపజేస్తున్నారు. భిక్ష చాలా గొప్పది. అడుక్కు తినేటటువంటి వాడు ఎంత గొప్పవాడు అంటే శివుడేట. ఇక అడుక్కునేవాడికి ఇంత అన్నం పెట్టేవాడు వాడు శివుడేట. అందుకని భిక్షుకుడు, భిక్షాదాత ఇద్దరూ కూడా శివస్వరూపులను లోకానికి చాటడం కోసమని శివుడు దారుకావనంలో, అంటే నాగేశ్వర జ్యోతిర్లింగం ఉన్న ప్రాంతంలో భిక్షకు బయలుదేరాడు. ద్వారక దగ్గర ఉంటుంది అది. నాగేశం దారుకావనే అని చెప్పుకున్న స్థలంలో మొన్న మధ్యనే మేము సప్తాహం చేసి వచ్చాం, భాగవత్ సప్తాహం. చాలా గొప్ప అద్భుత జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశేషం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం కృష్ణేశంచ విశాలకే. ఇవి 12 జ్యోతిర్లింగాలు. అసలు తలుచుకుంటేనే సాయం ప్రాతః పఠే నరః, సాయంకాలము ఉదయము వీటిని ఒక్కసారి చదువుకుంటే తలుచుకుంటే సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి.
7 జన్మలలో చేసిన పాపాలు పోతాయట. ఇక చూస్తే ఎంత పుణ్యం ఆలోచించండి. అటువంటి వాటిల్లో భాగంగా ఈ దారుకావనంలో అప్పటికింకా జ్యోతిర్లింగం రాని క్రితం ఈశ్వరుడు అక్కడ కొంతకాలం ఒక భిక్షుకుడి రూపంలో భిక్షాటన చేశాడు. జడలు ధరించి, చేతిలో ఒక శూలం పుచ్చుకొని, డమరుకం పుచ్చుకొని, తెల్లని రూపంతో ఆయనే శివుడని లోకానికి తెలియకుండా ఒక రూపం ధరించి, ఈ రూపంతో భిక్షాపాత్ర పుచ్చుకొని భిక్షాందేహి అన్నాడు. అప్పుడు ఆయన దిగంబరుడు, ఒక్క వస్త్రం కూడా ధరించలేదు, గోచీగుడ్డ కూడా పెట్టుకోలేదు. ఇక పేచీ ఏముంది? జటాజోటాలు ధరించి చేతిలో ఒక కపాలం పుచ్చుకున్నాడు, బ్రహ్మ కపాలం పుచ్చుకున్నాడు. ఈ దారుకావనంలో ఆ రోజుల్లో మహానుభావులైన ఋషులు కొన్ని వేల మంది తపస్సు చేసుకుంటున్నారు. ఆ ఋషులంతా పగటిపూట సముద్ర స్నానం చేసి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేవారు, అక్కడే జపతపాలు చేసుకుని. ఆ ఋషులంతా సముద్ర స్నానానికి వెళ్ళి అక్కడ జపం చేసుకుంటున్న సమయంలో ఈయన వచ్చి దిగంబరుడుగా, గొడ్డలు లేకుండా, చేతిలో భిక్షాపాత్ర పుచ్చుకుని భిక్షాందేహి అంటాం. ఎక్కడ? ఆశ్రమాల దగ్గర. భిక్షాందేహి అనగానే ఈ ఋషుల భార్యలందరూ బయటకు వచ్చేవారట. వాళ్ళు మొదటిసారిగా శివుడు చూసినప్పుడు వాళ్ళకి మతేపోయింది. ఎవడి ఇతడు? ఈ అపూర్వ తేజస్సును చూస్తూ ఉంటే కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఎంత మహా తేజస్సు కలిగిన ఈయన జడలు ధరించి బట్టలు లేకుండా భిక్షాందేహిని యాచించడం ఏమిటో, ఈయన చూస్తే సమస్తలోక పాలకుడు ఈయన రుద్రుడిలో ఉన్నాడు చూడటానికి అనుకున్నారు. ఎవరికి వాళ్ళే ఈరోజు భిక్ష నేనే వేస్తానంటే నేనే వేస్తాననేవారట. ఇక అక్కడి నుంచి పోటాపోటీలుగా వాళ్ళందరూ భర్తలు వచ్చేలోపు ఆయన కోసం కొంతమంది దద్దోజనం వేశారు, కొంతమంది కట్టుపొంగలి, కొంతమంది పులిహార, కొంతమంది యవలు, కొంతమంది నువ్వులతో తయారు చేసిన పిండి వంటలు. నువ్వులతో కూడా పాయసం చేస్తారంటే నువ్వులు పాయసం అంటే మరి నేను ఎప్పుడు అనలేదు, ఎలా ఉంటుందో చూడాలి ఒకసారి. ఇలాంటి రకరకాల పిండి వంటలు వేశారు. ఎన్ని వేసినా పాత్ర నిండేది కాదు, మాయిదారి పాత్ర చూడడానికి ఎంత పుర్రే. వీళ్ళందరూ ఏం వేసినా ఏది అని బట్ట ఏమిటి, ఏకంగా బస్తా బియ్యంతో పులిహార పట్టుకొచ్చి అందులో వేస్తే ఏం కనపడదు, ఎంత పాయసం వేసినా ఏముండదు అనుకునేవారు వాళ్ళు. అప్పటికే ఆయన తృప్తిపరచడానికి ఎన్నో పిండి వంటలు వేసి వేసి విసిగిపోయారు. అవన్నీ పుచ్చుకుని ఆయన వెళ్ళిపోయేవాడు. ఒక రోజున ఒక ఋషిగారి భార్యకు అనుమానం వచ్చింది. ఈ చుట్టుపక్కల అమ్మలక్కలందరినీ ఋషుల భార్యలు కూర్చోబెట్టింది. ఈ భిక్షుకుడు విచిత్రంగా ఉన్నాడు. ఎప్పుడు మనం ఎంత ఆహారం పెట్టినా తృప్తోస్మి అండం, తృప్తి పొందానండం, అందులో ఏం వేసినా నిండదు. ఇదేదో విచిత్రంగా ఉంది. అయినామోహం మండ, ఎందుకు నిండదు అంది ఆవిడ. ఏమోనమ్మా అదే ఆశ్చర్యంగా ఉంది, అది మాయో ఇంద్రజాలమో ఇంకోటో తెలియటం లేదని ఇంకొక ఆవిడ అంది. ఎందుకు వచ్చింది? ఆయన వచ్చినప్పుడు ఆయన్ని అడిగేస్తే పోలేదా? ఏం పాత్ర అది, అందులో ఏమన్నా ఉందా, దాంట్లోంచి చిల్లుందా, అది పాతాడానికి రహస్యంగా పోతుందా అని అడిగేద్దాం అన్నది ఒక ఆవిడ. ఇలా అనుకుని మర్నాడు శివుడు భిక్షాటనకు రాగానే కొంచెం మాట్లాడడంలో దిట్టయిన ఒక ఆవిడ లేచింది. వచ్చేవాళ్ళు అందరూ ఒకే రకంగా ఉంటారంటే కొంతమంది మాటలు భలే దిట్టంగా ఉంటాయి, భలే మాట్లాడేస్తారు వాళ్ళు అనమాట. అందుకే బాగా మాట్లాడే భార్యను తెచ్చుకుంటే భర్త గారు సైలెంట్గా కూర్చుంటాడు. భార్యాభర్తలు ఇద్దరు కారులో కూర్చున్నారంటే భార్యగానే మాట్లాడుతాడు, భర్త గారే మాట్లాడతారు, కిక్కులు మరొకటి కూర్చుంటాడు. ఇక అక్కడే ఆవిడ లేచిపోతుంది అనమాట. రకరకాల కబుర్లు చెబుతుంది. అమెరికాలో అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, అక్కడ నన్ను పాము కాటేసింది, ఇక్కడ ఇది కాటేసింది, ఎక్కడ లేని కథలు వస్తాయిలేండి. అలా బాగా మాట్లాడడంలో ఆరితేరిన దిట్టయిన ఒక ఆవిడ ఆయనతో ఇలా అందట. కోసిత్వం భిక్షుకో భూత్వాగతోత్ర మహామతే. భిక్షుక, నువ్వెవరివి, ఎందుకు ముష్టెత్తుతున్నావు? ఇంత పవిత్రమైన ఋషుల ఆశ్రమం దగ్గరకు వచ్చి కాసేపు కూడా కూర్చోవు, పైగా గుడ్డ కూడా ధరించవు. సరే, గుడ్డలు ధరించకపోవడం అనేది భిక్షుకుల యొక్క అలవాటు అనుకో, అది పక్కన పెట్టు. మేము ఎంత భిక్ష వేసినా నీ భిక్షాపాత్ర నిండదు, నీ కడుపు నిండినట్టు కనపడదు. మా ఐదారి కడుపు అలా లోపలికి పోయి సన్నగా ఉంటుంది. కొంతమంది అండి పక్కగా బలే ఉంటారండి, కేజీ బియ్యం అన్నం తినమనండి వాడికి పొట్టరాదు. అదేం కర్మమో కానీ కొంతమంది ఇంత తింటే ఇంత పొట్టు ఉబ్బిపోతుంది, మరి గ్యాస్ ట్రబుల్ ఉండదు. కొంతమందికి ఏమో లేదన్నా ఉబ్బుతుంది. మా తాతగారు చూడండి అసలు పొట్టే ఉండదు. అలాగే నేనేం తిననుకునేరు. పిలిస్తే ఇప్పుడు బస్తా బియ్యంతో ఎవరన్నా కావాలంటే పిలవండి, బస్తా బియ్యం పులిహార చేసి పెడితే, బియ్యం కాదు బియ్యంతో వండిన అన్నంతో పులిహార, ఉట్టి బియ్యం కాకుండా
పోటీ పడితే జాంబవంతుడు తినగలరు. ఏదో భగవంతుడు ఇచ్చిన వరం ఉంటుంది. నీకేమో పొట్టరాదు, మనిషి చక్కగా సన్నగా ఉంటావు, మంచి తెల్లని రూపంతో సుందరుడివి, అయినా దిగంబరుడివి, ఎంత అన్నం పెట్టినా ఈ భిక్షాపాత్ర నిండదు. పోనీ అదేమన్నా రహస్యంగా తింటున్నావు అంటే తిన్నట్టు అనిపించదు, నీ పొట్ట నిండదు, ఏమిటి కారణము అన్నది. అప్పుడు ఆయన నవ్వి, ఏమో నాకు పేరు లేదు, ఊరు లేదు, ఎవరు ఎలా పిలిస్తే అలా పలుకుతాను. ఇక తృప్తి అంటారా, ఈ అన్నాలతో నా కడుపు నిండదు. నా కడుపు నిండాలంటే దానికి ఒక ప్రత్యేక మార్గం ఉన్నది. ఆ మార్గం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, నా కడుపు నింపుతారేమో అని వచ్చాను. కానీ మీరు అందరూ అన్నం వేస్తున్నారు, పళ్ళు వేస్తున్నారు, కూరగాయలు వేస్తున్నారు, ఆఖరికి క్యాబేజీ పకోడీ, క్యాలీఫ్లవర్ పకోడీ కూడా వేస్తున్నారు. కానీ మాట వరుసకు కూడా నాకు కడుపు నిండే పకోడీ వేయటం లేదన్నాడే. వెంటనే అర్థమైపోయిందండి ఋషులకి, ఋషుల భార్యలకి, నాకు పేరు లేదు, ఊరు లేదు, అంతటా ఉంటాను, నాకు కడుపు నిండాలంటే దానికి ఒక ప్రత్యేకమైన ఆహారం కావాలని అన్నాడంటే ఈయన సందేహం లేదు, ఈశ్వరుడు. శివుడు కాకపోతే పతివ్రతల దగ్గరకు వచ్చి దిగంబరంగా తిరిగి బతకగలడా? ఇంకోటి ఎవడన్నా వెకిరివేషం వేస్తే ఢామ్ అంటాడు. దిగంబరుడై ఇంత నిర్వికారంగా ఇలా ఉంటున్నాడంటే ఈయన శివుడు అనుకుని వెంటనే మహాత్మా కైలాసపతి ఏ భిక్ష కోరి ఇక్కడికి వచ్చావు అని ఆ అడిగినవాడు కాళ్ళు గట్టిగా పట్టేసుకుంది. ఇంకేముంది, ఈయన ఒక్కసారి ఆకాశం అంత శరీరం ధరించాడు, కొండంత శరీరం ధరించాడు. సతీదేవి శరీరం విడిచిపెట్టడంతో మతిపోయి ఆవిడ పార్వతిగా పుట్టి ఇంకా నన్ను పెళ్లి చేసుకోలేదు కనుక ఆవిడ కోసమే పార్వతి అంటూ ఈ వనంలో తిరుగుతానన్నట. మరి నీకు ఏది ఇష్టం భిక్ష అంది మళ్ళీ ఇంకో అమాయకురాలు లేచి. అప్పుడు ఇంకొక ఆవిడ లేచి, ఇప్పటికీ అర్థం కాలేదా మీకు, సర్వేశ్వరుడికి ఇష్టమైన భిక్ష ఏమిటి? భక్తి. శివ శివ శివ, రుద్ర 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 అంటే ఆయన ఆనందపడతాడు. అప్పుడు ఆయన కడుపు నిండుతుంది, అప్పుడు భిక్షాపాత్ర నిండుతుంది. అనగానే వెంటనే వాళ్ళు శివ శివ శంభో హర 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 శంభో అన్నారు. భిక్షాపాత్రంతో లొకలొకలాడుతూ అన్నంతో నిండిపోయింది టండోయి. అప్పటిదాకా లోపలికంటా ఉన్న బొజ్జ కొంచెం మరీ ఎక్కువ ఉబ్బగలేదు, కొద్దిగా బొజ్జ వచ్చింది, బుల్లి బొజ్జ వచ్చింది. ఆయన సంతోషపడి మీ అంతా సంపూర్ణంగా నాకు భిక్ష వేశారు, ఇది నేను కోరుకునే భిక్ష, నా భక్తులు నాకు నామస్మరణమే భిక్షగా ఇచ్చెదరుగాక, భక్తియే భిక్షగా ఇచ్చెదరుగాక అన్నాడు. ఇక ఆ రోజు నుంచి వాళ్ళు అన్నం వండినప్పుడల్లా భక్తితో శివనామస్మరణం చేసి ఆయనకి పెడుతున్నారు. ఆయన తింటున్నాడు, తిన్న తర్వాత అక్కడ బ్రేవ్ అని వెళ్ళిపోతున్నాడు. కొద్ది రోజులు గడిచింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. రేపు మళ్ళీ యథాప్రకారంగా వస్తారు. ఒక చిన్న విషయం ఏంటంటే, శుక్రవారం నాడు పుస్తకావిష్కరణ చేయాలనుకున్నాం దేవీ భాగవతం. కానీ పరమభక్తులు కొంతమంది ఆవిష్కరణ చేయవలసిన అవసరం ఉన్నది. అందుకని ఆవిష్కరణ సోమవారానికి వచ్చాం. ఒక్క 2 రోజులు మాత్రమే వాయిదా వేశాం, మీరేమనుకోవద్దు. సోమవారం నాడు దేవీ భాగవత పుస్తకావిష్కరణ ఇక్కడ జరుగుతుంది. గురువుగారు రాసినటువంటి పుస్తకంలో మొదటి భాగం వచ్చింది. ఆ పరమ పవిత్రమైన పుస్తకం మీ ఇంట్లో ఉంటే చాలు, మీ ఇల్లు సాక్షాత్తు మణిద్వీపం అవుతుంది. ఎలా చెప్పానని అడగనే, అందులోనే చెప్పారు, పూజితం యద్గృహే నిత్యం శ్రీమద్దేవీ భాగవత పుస్తకం తద్గృహం మణిద్వీపతుల్యం ధర్మమర్థంచ కామంచ మోక్షంచ లభతే నరః అని దేవీ భాగవత మహిమలో ప్రారంభంలో చెప్పారు. దేవీ భాగవతం చదవండి. చదవడం కుదరకపోతే, అందరూ తెలుగు రాదుగా, కొంతమంది తెలుగు మీడియంలో చదవట్లేదట, తెలుగు మీడియంలో చదువుతున్నారట. అటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు, ఈ పుస్తకం కొని ఇంట్లో పెట్టి పూజా మందిరంలో పెట్టి ఒక్క పువ్వు దాని మీద పెట్టండి, తడి లేని పువ్వు. మళ్ళీ పుస్తకం తడిపి పాడు చేయకండి. పుస్తకం పూజించబట్టే దానికి అగరత్తులు రాసేసి పెంట పెంట చేసి ఆ పుస్తకం 3 నెలల్లో కంపు. మళ్ళీ ఆ పుస్తకం నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం పుస్తకం అండి అన్నాను. మీరు రాసిన పుస్తకం మానవ కథ అండి అంది. అది మానవుడు ఎగిరిపోయాడు. అలా కాకుండా పుస్తకం కింద ఉండాలి, చక్కగా పూజించండి. అలా ఇంట్లో దేవీ భాగవత పుస్తకం పూజింపబడితే ఆ ఇల్లు మణిద్వీపంతో సమానమవుతుంది. ధర్మం, అర్థం, కామం, మోక్షం 4 లభిస్తాయి. మీరు శాశ్వతంగా అమ్మవారికి మిత్రులు అవుతారు, మోక్షం పొందుతారు. అందువల్ల సోమవారం నాడు ఆవిష్కరణ జరుగుతుందనే విషయం గుర్తుపెట్టుకుని ఆ రోజు అందరూ రండి.
కాపీలు తక్కువ ఉన్నాయి కనుక ఆ రోజు వచ్చిన వాళ్ళకి తప్ప తర్వాత కావాలంటే మళ్ళీ రీప్రింటింగ్ చేయాలి. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇక తక్కిన పుస్తకాలన్నీ ఇక్కడే పెట్టారు. అలాగో క్యాలెండర్ ఒకటి గురువుగారు స్పెషల్గా ఇస్తున్న క్యాలెండర్ 2022 నుంచి డిసెంబర్ దాకా ఉండే అద్భుతమైన క్యాలెండర్ అది. అది కూడా ఇక్కడ ఉంది కదా, అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఈ పక్కనే ఇస్తారు మీకోసం. కాకపోతే ఈ పక్కకి పెట్టారు కనుక వాళ్ళ పక్కకి గంటారు కనుక మీకు కనపట్టలేదు అనమాట. అందరూ స్వీకరించి ఇంటింటా వీటిని ప్రచారం చేసి పెట్టండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.